మనకి ఈరోజు విజయ్ సారథి సార్ మనకి ఆల్రెడీ మన ఫౌండేషన్‌కి పరిచయమే. సార్ ఈరోజు తన జ్ఞానాన్ని మనం తీసుకుందాం. వెల్కమ్ సార్. వెల్కమ్ టు ద సెషన్. అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్. వినపడుతుందా అండి? వినిపిస్తుంది సార్. ఒకటి ప్రణామాలు సార్. థ్యాంక్ మా యూ. అవతార్ ఫౌండేషన్ వారు ఈ రోజు నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సెషన్లో పాల్గొనే వాళ్ళందరూ కొద్దిగా యాక్టివ్ అయిపోయి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ రూపేణ అయితేనే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్. దయచేసి అందరూ కూడా వీలైనంత మట్టుకి మరీ ఇబ్బంది ఉంటే తప్ప మీ వీడియోస్ ఆన్ చేసి కూర్చోవలసిందిగా మనకి, ఎందుకంటే నేను సెల్ ఫోన్కి చెప్పినట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది కదా ఎవరైనా. అందుకని ఎస్. దయచేసి పొద్దున్నే వచ్చేసరికి అన్రెడీగా ఉంటారు, పర్వాలేదు, అందరం అట్లాగే ఉంటాం కాబట్టి దాని గురించి వర్రీ కావద్దు. కాకపోతే నేనైతే స్నానం చేసే వస్తాను క్లాసెస్కి ఎప్పుడు వచ్చినా కూడా. ఈ అవకాశం ఇచ్చిన వారికి పదే పదే ధన్యవాదాలు. ఓకే అండి, నా పేరు విజయ సారథి, గుంటూరు ఆంధ్రప్రదేశ్ నుంచి, అట్లాగే పొట్టి చెరుకూరు మాది బృందావన పిరమిడ్ ధ్యానాశ్రమం నుంచి వచ్చాను. ఈరోజు సమగ్ర జీవన శైలి అనే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందామని చెప్పారు. అసలు సమగ్ర జీవన శైలి అనేది ఒకటి ఉందా, ఉంటే అది ఎలా ఉంటుంది, మనం అందులో ఉన్నామా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం నాతో సహా. అసలు సమగ్ర జీవన శైలి అంటే ఏంటి? మీలో ఎవరైనా ఒక్క దీనిలో చెప్పగలుగుతారా? సంపూర్ణంగా సమగ్రం అంటే పూర్తిగా అన్నమాట. పూర్తిగా మన జీవన శైలి ఎలా ఉండాలో తెలుసుకోవటం. జీవన శైలిలో మనం ఉన్నట్టు మార్పు. తెలవాలి. మనం ఏ రకంగా ఉంటే ఉన్నట్టు, ఏ రకంగా లేకపోతే లేనట్టు. అది కూడా Yes. సింగిల్ డైలాగ్ లో చెప్పగలరా? లేదు అయితే సార్, చెప్పండి. కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఓకే. సమగ్ర జీవన శైలి అంటే కొంతమంది ధ్యానం చేస్తే సరిపోద్ది అంటారు, కొంతమంది కుటుంబాన్ని పోషిస్తే సరిపోద్ది అంటారు, కొంతమంది యానిమల్స్ అన్నిటినీ కూడా అన్కండిషనల్ గా లవ్ చేస్తే సరిపోద్ది అనుకుంటాము, ప్రకృతితో అనుసంధానమై జీవిస్తే సరిపోద్ది అనుకుంటారు. మరి సర్వజీవరాశుల్ని, సర్వ ప్రపంచాన్ని ప్రేమిస్తే సరిపోద్ది అనుకుంటారు. ఇందులో ఏ ఒక్కటి అయినా కూడా సరిపోదు. నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రపోయేవారి దాకా, నిద్రతో సహా అన్కండిషనల్ హ్యాపీనెస్ అంటే ఇన్నర్ నుంచి లాఫింగ్ అంటే ఫేస్ మీద అది డిస్ప్లే అవుతా ఉండాలి. అదాకా నవ్వుతా ఉంటాం అంటే ఏదో పెద్దగా నవ్వటం కాదు, ఇన్నర్తో సహా కంప్లీట్గా నవ్వుతా ఉండగలగాలంటే ఏ స్థితిలో మనం ఉండాలి అంటే ప్రతిదీ మనం ఆచరణలో ఉండాలి. పిల్లల్ని పెంచి పోషించేటప్పుడు కానీ, మన చుట్టుపక్కల వారితో సంచరించే విధానం కానీ, మనం జీవరాశులు అన్నిటితోటి సమంగా మనం భోంచేసేటప్పుడు వచ్చినా కూడా దేనికైనా మనం ముందుగా ఏ జీవికైనా పెట్టగలిగే స్థితి మనకు ఉందా లేదా ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాలి. పెట్టగలిగే స్థితి అన్నాను, పెట్టొచ్చు, పెట్టకూడదు అని కాదు అక్కడ. ఎందుకంటే Yes. ఒక్కోసారి పెట్టలేని పరిస్థితి వస్తుంది. Yes. వచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే, తప్పదు. కానీ మన ఇన్నర్ ఎలా ఉండాలంటే నిరంతరం గివింగ్ ముందుండి టేకింగ్ తర్వాత ఉండాలి. మనం Yes. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో టేకింగ్ అండ్ గివింగ్ అంటున్నాం. రివర్స్. నేను నీకు ఇస్తా, రివర్స్ ఉంది సార్. ముందు నాకివ్వండి, నేను నీకు ఇస్తా, అసలు నేను ఎందుకు చేయాల అనే దానిలో ఉన్నాం మనం. మాస్టర్స్ ఒక్క నిమిషం అందరూ అన్మ్యూట్ చేసుకోండి, ప్రతి ఒక్కరు సార్తో ఇంటరాక్ట్ అవుతూ మాట్లాడండి, ఎందుకంటే సార్ కూడా అలాగే ఇష్టం. అందరు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, వీడియోస్ ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ కూడా ఆప్షన్. ఇక్కడ
ముందు నాకేమిస్తావు, నీకు నేను తర్వాత ఇస్తా అనేది కాదు కావాల్సింది మనకి. నాకు Yes. కావాల్సింది ఏమి ఇస్తావు అనేది కాదు, నేను ఏమి ఇవ్వగలను అనేది నిరంతరం ఉంటే మన వాళ్ళందరూ పెద్దలు అందరూ చెప్పారు కదా, చక్కగా నువ్వు ఒక 10% ఏది ఇచ్చినా నీకు 100% వస్తుంది అని. అట్లాగని మళ్ళీ అదే ఆలోచనతో ఇచ్చినా పెద్ద ఉపయోగం లేదు. ఒక చెట్టు పుట్ట నోరు లేని జీవరాశులు ఎలా సంచరిస్తున్నాయో, మనం తెలివి ఉండి ఈ శరీరంలోకి వచ్చి కూడా అలా సంచరించగలుగుతా ఉండాలి నిరంతరం. అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా సంచరించాలి. అయ్యో, నా పిల్లాడికి జ్వరం తగిలింది, నా పిల్లాడికి చదువు రాలేదు, వచ్చిన కోడలు సరిగా రాలేదు, లేకపోతే అల్లుడు మన అమ్మాయి మాట వింటలేదు, లేకపోతే ఇలా పెళ్లి చేశాం కానీ అంత గ్రాండ్గా చేయలేదు అంటే, గ్రాండ్ అంటే ఏంటి, ఎంత మటు అంటే అందరూ ఒక చెప్పుకునేలాగా గ్రాండ్ అంటే. అంటే దానికి అసలు లిమిట్ ఉందా? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లిమిట్ అంటాడు, లేదు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇండియా అంతా పెడతానంటాడు. అవును. మరి ఆ, అంబానీస్ ఏమంటారు, నేను 100 మందినే పిలుస్తాను కానీ ఒక్కోడికి 10 లక్షలు ఖర్చు పెడతానంటాడు. 16 రోజుల పెళ్లి. 16 రోజులు పెళ్లి చేస్తానంటాడు. ఆ పెళ్లి తర్వాత ఏమైంది అనేది వాళ్ళ ఫిజిక్ దీన్ని బట్టి కనపడుతుంది, మనకు అర్థం అవుతుంది యెస్. మనందరికి. యెస్. మరి ఇది కాదు, మనస్ఫూర్తిగా చక్కగా ఇన్నర్తో సహా గనక ఎప్పుడైతే మనం దగ్గరుండి వాళ్ళ పిల్లలకి, మన పిల్లలకి మనం చేస్తూ వాళ్ళకు కూడా అదే బోధిస్తూ మన దగ్గర ఉన్నదాన్ని ఏదో నలుగురికి షేర్ చేసుకునే విధానంగా ఎందుకు పెట్టారంటే, ఈ పండగలు కానీ లేకపోతే ఆ, చిన్న చిన్న గెట్ టుగెదర్స్ కానీ కలిసి విడివిడిగా జీవన విధానం ఉండాలనే ఉద్దేశంతో పెట్టారు. వెనక ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, అప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడు ఉందా ఎవరికన్నా? తల్లి తల్లిదండ్రులు తీసుకెళ్లి చెత్తపుట్లో వేసినట్టు ఒక మూలన వేస్తున్నాం, అది వాళ్ళు చేసుకున్న స్వయంకృతమేలే. అట్లాగే మరి ఆ, పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ ముందు హాస్టల్లో వేశారు డబ్బుల కోసం, తర్వాత ఈ ఏళ్ళను ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేశారు. ఏది ఇస్తే అదే వస్తుంది అనేది వెరీ సింపుల్, అంతే కదా. అందుకని ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, పిల్లల్ని హాస్టల్లో వేయటం, డబ్బు బాగా వాళ్ళని డబ్బులు వచ్చే మార్గం మాత్రమే మనం చూస్తున్నాం భావితరాన్ని. అసలు ఆధ్యాత్మికత ఒకటి ఉంది, మనం ఎప్పుడు కూడా అందరితో కలిసి జీవన విధానం ఉండొచ్చు. వీడు ఐఐటి స్టూడెంట్ ఉంటాడు, మొదటి ర్యాంకుల్లోనే ఉంటారు. పెళ్లి చేస్తే భార్యతో ఎలా సంచరించాలో భర్తకు తెలియదు, భర్తతో ఎలా సంచరించాలో భార్యకు తెలియదు. అదే సాఫ్ట్వేర్ అయితే ఒక కంపెనీకి సిఇఓ స్థాయిలో ఉంటారు వాడు, అవునా కాదు? సిఇఓ స్థాయిలో ఉన్న మనిషికి మానవ సంబంధాలు తెలవట్లేదు ఈరోజు. ఇప్పుడు సమగ్ర జీవన శైలి అంటే అసలు ఎలా వస్తుంది వాడికి? ముందు వాడి భార్యతోటే సరిగా ఉండలేని వాడు, లేకపోతే భర్తతోటి భార్య సంచరించలేదు, నా అకౌంట్ నాది, నీ అకౌంట్ నీది, నీ టీ కప్పుకు నువ్వు గట్టు, నా టీ కప్పుకు నేను గట్టు అనే పరిస్థితులు వాళ్ళ జనరేషన్ మనం పెంచాం. మరి దీన్ని ఎలా అయితే దీన్ని సరి చేసుకోవచ్చు అంటే, చిన్నప్పటి నుంచే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచే మనం జనంలో ఇచ్చేయాలి. ఇప్పుడు అమెరికా నేను వెళ్ళొచ్చాను, 5-6 సార్లు వెళ్ళాను. మా పిల్లల్ని తీసుకెళ్తారు, పొద్దున్నే తీసుకెళ్ళి స్కూల్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు వస్తారు, వాళ్ళ తలుపు వాళ్ళు వేసేసుకుంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడు వాళ్ళల్లో కూడా మార్పులు వచ్చినాయి. సండే వారానికి ఒకరోజు ఈ పిల్లలు వెళ్ళి ఇంకొక ఇంట్లో నిద్రపోవటం, వాళ్ళు వచ్చి ఇక్కడ నిద్రపోవటం, అవన్నీ కూడా చిన్నగా మార్చుకుంటూ వస్తున్నారు. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళకి అర్థమైంది, నా పిల్లలు ఒంటరిగా అవుతున్నారు, రేపు జనంతో కలవలేరు వీళ్ళు. అన్నిటికన్నా ఆ, అసలు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, నిన్న మేము ఒక ఆలయానికి తీసుకెళ్ళాము, మా అమెరికా నుంచి వచ్చిన పిల్లలు మనవరాళ్ళు ఇద్దరు. క్యూలోకి వెళ్తే ఒత్తుకుంటారు, మనం మమ్మీ టచ్ చేస్తారేంటి ఇక్కడ, చెప్పు వీళ్ళందరికీ డోంట్ టచ్ అని అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఒక మనిషి ఇంకో మనిషిని అంటుకోవటానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో పిల్లలు పెరిగితే రేపు ముందు ముందు ఎలా ఆ స్పర్శ ఎలా తెలుస్తుంది? వాళ్ళకి తల్లిదండ్రులు మాత్రమే పరిమితం అయిపోతే మిగిలిన వాళ్ళతో సంచరించే విధానం ఎలా వస్తుంది? అంటే రాబోయే తరానికి ఏం జరగబోతున్నది మనం చెప్పలేం, కానీ మన పిల్లల్ని మన పరిధిలో ఉన్న వాళ్ళని చిన్నప్పటి నుంచి మనవరాళ్ళు కావచ్చు అవకాశం ఉంటే, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి కాబట్టి, నిద్ర లేచిన దగ్గర నుంచి పిల్లల్ని 10 మందిలో పెంచే విధానం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్లో వేయకూడదు.
ఆ త- పిల్లలు మళ్ళీ తీసుకెళ్లి తల్లిదండ్రులు హాస్టల్లో వేస్తే ఆ జీవితమే వ్యర్థం అవుతుంది. అట్లాగే పక్కింటి వాళ్ళు చెత్త మన ఇంటి ముందు ఊడుస్తా అదొక తగాదు వస్తుంది. పల్లెటూళ్ళలో అయితే అది మరీ ఎక్కువ. పక్కింటి మీదుగా టెలిఫోన్ వైరు వస్తేనే తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. తెంచేయటమే అది గవర్నమెంట్ మళ్ళీ. మరి ఇది ఇన్ని రకాలుగా మనం సంచరిస్తా పరిపూర్ణ జీవన శైలి రావాలి అంటే ఎలా వస్తుంది? అది ఒకసారి మనం చర్చకి వెళ్దాం. ఎందుకంటే నేను చెప్పటం కాదు, నాకు కూడా మీరు తెలియజేయండి. నాకు అంతా తెలుసు అని నేను అనుకోవట్లేదు. దయచేసి ఎవరైనా మొదలు పెడతారా? సార్ ఎవరు మొదలు పెట్టట్లేదు. మాస్టర్స్ అందరూ కూడా దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి. సార్తో పార్టిసిపేట్ చేయండి మాస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా. మాట్లాడండి, ఇబ్బంది లేదండి. నేనేం పండితుడిని కాదు, మీరు తక్కువ కాదు. ఇక్కడ అందరూ బాగా చదువుకున్న వాళ్ళు ఉండి ఉంటారుగా. అనుభవాలు అందరికీ తల ఒకటిగా ఉంటాయి, అందరికీ ఒకే రకంగా ఉండవు. నాకున్న పరిధులు వేరు, మీ పరిధి వేరు. అట్లాగని మనం ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అనుకోవాలని అవసరం లేదు. ఫ్రీగా డిస్కస్ చేయండి. తారేష్ సార్ ఇందులో మాట్లాడండి సార్, అన్మ్యూట్ చేసుకున్నారు, వీడియో కూడా ఆన్ చేసుకున్నారు. ఇందులో అలా అయ్యా చెప్పండి. ఏం లేదు సార్. చెప్ మాట్లాడండి సార్ ప్లీజ్. లేదు సార్. continue. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని మొదలు పెడితే అప్పుడు ఆటోమేటిక్ వచ్చేస్తాండి అన్ని. అంటే ఏం చెప్పాలో తెలియదు. సరే, నేనే క్వశ్చన్ రూపేణ ఒక ఆన్సర్ చెప్తా. సరే. నేనేమంటానంటే, నా కుటుంబం, నా పిల్లలు, నా ఇల్లు బాగుంటే చాలు అనుకుంటాను. అనుకుని నేను అదే పరిపూర్ణ జీవన శైలి అంటున్నా. పక్కాళ్ళతో నాకు పని లేదు. పక్కాళ్ళు ఉంటే ఏం ఊడితే పక్క జీవరాశులు ఏమైతే నాకేంది, చెట్లు పుట్లు వీటితో నాకు పని ఏంటి? నేను బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు, మా పిల్లలు బాగుంటే చాలు అని అదే జీవన విధానం అని మాట్లాడుతున్నా. మీరు కాదని ఎవరైనా చెప్తారని చెప్పండి. సార్ మరి సైలెంట్ అయ్యారండి బాబు, అసలు జనం లేరా? టైం వేస్ట్ అవుతుంది, మనకున్న టైం చాలా లిమిట్ కదా. సార్ నా ల్యాప్టాప్ సడన్ గా ట్రబుల్ ఇచ్చింది, అందుకని నేను ఫోన్ లో జాయిన్ అయ్యాను సార్. పర్లేదండి, పర్వాలేదు. చెప్పండి సార్. నేను ఇంతకు ముందు అసలు ఏం వినిపించలేదు నాకు. నేనేమంటున్నానంటే, పరిపూర్ణ జీవన శైలి అంటే నా కుటుంబం బాగుంటే చాలు, మా ఇంట్లో మా పిల్లలు బాగుంటే చాలు, మా చుట్టుపక్కల ఆస్తులు కూడా నాకు వచ్చేసి నేను వాటినే ఎంజాయ్ చేస్తూ ఉంటమే నా జీవన శైలి పరిపూర్ణత్వం అంటున్నా నేను. ఏమంటారు, ధ్యానంలోకి రాకముందు ఓన్లీ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి అనుకునే వాళ్ళం సార్. చాలా ఆ, వరకు రియలైజ్ అయినాం. ఇప్పుడు ఏంటంటే అంతా ఒకటే కదా అనే జ్ఞానాన్ని కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాం సార్ ఇప్పుడైతే. కొత్తగా అంటే అప్పుడు తెలుసుకునేది ఏముంది? ఏంటంటే ఓన్లీ ఏమంటారు, స- సర్వే జన సుఖినో భవంతు వరకే ఉండేది మా జ్ఞానము. ఇప్పుడు ఏంటంటే సమస్త ప్రాణికోటి వరకు వచ్చింది, కొంచెం కొంచెం. చాలా మంది ఆచరణ, ఇక్కడ నేనేమడుగుతానంటే, మీరు అనుకోవటం వరకైనా ఆచరణలో ఉందా? ఇది కొద్దిగా ఆచరణలో కూడా పెడుతున్నాం సార్. ఆచరణలో ఉండాలి కదా. ఆచరణలో కూడా పెడుతున్నాము. అసలు చెట్ల అవసరం మనకుందా? ఖచ్చితంగా సార్, అవి లేకపోతే మన జీవనమే లేదు. మరి వాటిని ఎవరన్నా కనీసం ఇందులోకి వచ్చిన తర్వాత 4 మొక్కలు నాటి పెంచారు ఎవరన్నా? ఆ పెడుతున్నాం సార్. నాకు కూడా ఆ, అవకాశం వచ్చింది. కొంచెం ఓకే, కొంచెం ట్రై కంగ్రాచులేషన్. చేస్తున్నాం. అలాగే మన చుట్టూ తిరిగే జీవరాశులు కనీసం అంతో ఎంతో పెట్టగలుగుతున్నామా?
అవును. అంతకుముందు కొన్ని జంతువులంటే భయమేసేది ఫస్టు. ఆ! కుక్కలు అట్లా అంటే భయమేసేది సార్. వాటి దగ్గరికెళ్ళాలన్నా గూడా భయమేసేది. ఇప్పుడు ఇగ ముందు వెళ్తుంటేనే నేను భయంతోటే ఓహ్! మీరు నా ఫ్రెండే పోయిన జన్మలో ఏదో మీరు నా ఫ్రెండే నన్నేమనకండి. నేను మీలాగే అనుకుంటూ ముందుకెళ్ళిపోతా ఇంక దాని దగ్గరికి. అలా ఉన్నాను ప్రెజెంట్ అయితే. అంటే వైబ్రేషన్ అంటే మహర్షులు యెస్. హిమాలయాల్లో గాని, అడవుల్లో గాని సంచరించేటప్పుడు పెద్ద పులులు, సింహాలు ఉన్న గుహలో నిద్రపోయేవాళ్ళు. అవును. ఏమనుకుంటారంటే అందరూ తెలవని వాళ్ళు, అదేదో మహత్యం సంపాదించారు కాబట్టి అట్ట పడుకోగలుగుతున్నారు అని అనుకుంటారు. అవును సార్. అప్పుడు అట్లే ఉండేది. అనుకునేవాళ్ళు. కానీ అసలు వాళ్ళు అవి గూడా నాలాంటివే అనే భావన నరం ఉంది గాబట్టి ఆడు నిద్రపోతే అవి తర్వాతొచ్చి పక్కన పడుకుని ఎళ్ళాయి. ఇయి గూడా ఈ జంతువు గూడా నా జంతువే అనుకుని ఎళ్ళిపోయాయి. హ్మ్. ఆ స్థితికి ఎదగాలన్నమాట. ఫైనల్ స్టేజ్ రావటం అంటే, ఆ ఓకే. స్థితికి రావాలి. మనం అనుకుంటున్నాం గానీ, ఇంకా మనం ఉంది ఆహ్, ఔటర్ వరల్డ్, ఇన్నర్ వరల్డ్‌లోకి ఇంకా ఎళ్ళలేదు మనం అందరం గూడా. అవును. ధ్యానం జేస్తున్నాం. టైం ఆహ్, పడతది సార్. ఔటర్ వరల్డ్‌లో ఉన్నాం గాబట్టి, మనం ఆ సాధకుడు అయ్యుండాలి. కాపోతే అట్ ది సేమ్ టైమ్ కుటుంబంలో ఉండటం అనేది, కుటుంబ జీవన విధానాన్ని మనం ఎన్నుకొని ఈ భూమి మీదకొచ్చాం గాబట్టి, కుటుంబానికి ప్రయారిటీ ఇస్తూనే సర్వ ప్రపంచానికి ఇన్నర్ వరల్డ్, ఔటర్ వరల్డ్ రెండిటిని మనం సమదృష్టితో చూడగలిగే స్థితికి ఎదిగినప్పుడు, ఇక జరిగిపోతున్న దాన్ని మనం జేసేదేంది అనే భావన ఏర్పడతది యెస్. ఇన్నర్ నుంచి. అవును సార్. నేను చేయట్లేదు గదా! నేను జేసేది ఏమి లేదు. జరిగిపోయేదాన్ని నేనేదో చేస్తున్నానని పోయేదాన్ని పట్టుకుంటున్నాం కర్మ. చాలా వరకి అంతకుముందు ఎట్లా అంటే కోపము, ఫ్రస్ట్రేషన్ ఎట్లా అయ్యో! ఇలా అయింది. ఇలా జేయకపోతే ఇలా అయ్యేది గాకుండొచ్చు. మీ వల్లే అయిందని ఎక్కువ నేనైతే వేరే వాళ్ళ మీద తోసేసేదాన్నయితే. నేను జేశా లేతే నువ్వు జేశావు. అసలు మనం నిజంగా సార్. జేయకపోతే ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిది ఏదో సినిమా వచ్చింది. దాని పేరేంది? ఏంటి సార్? ఎంత పవన్ కళ్యాణ్‌ది ఒక సినిమా వచ్చింది. దాని పేరేదో ఉందమ్మా. 'వీరమల్లు'ఆ సార్? కాదమ్మా. రీసెంట్‌గా? అంతకుముందు అది వాడు యాక్సిడెంట్ అయ్యి చస్తాడొకడు. బ్రో దాని సినిమా పేరు సార్. బ్రో సినిమా. ఆ! 'బ్రో.' బ్రో. ఓకే. వాడు నేను చస్తే నా చెల్లెళ్ళు, బ్రదర్స్ ఏమవుతారు? మా అమ్మ ఏమైద్దని ఏడ్చేవాడు పైకెళ్ళి. ఆ! అంతా నువ్వే చేశావురా అంటే, నేనే చేశా అనేవాడు. సరే నేను దాన్ని మారుస్తున్నా ఇప్పుడు. నువ్వు నువ్వు గాదు అది జరిగిపోతుంది. అసలు నీకన్నా బాగా జరుగుతుందో లేదో ఒకసారి గమనించరా అంటాడు. సినిమా ఓహో! ఓవరాల్‌గా వాడికి తీయటం ఇంకొద్దిగా బాగా తీయొచ్చు దాన్ని. అన్నప్పుడు వాడు గమనిస్తే ఈడు చేసిన దానికన్నా జరిగిపోయిందే బాగా జరిగింది. బాగా ఉందని తెలిసింది. అవును. తపన పడతాడు. నేను చచ్చిపోయాను నా వాళ్ళెట్టా అని. నేను చచ్చిపోయాను నా వాళ్ళెట్టా అని. అది చివరికొచ్చేసరికి అప్పుడంటాడు, నాదేమి లేదు ఇక్కడ జరిగిపోయే దాన్ని పట్టుకొని నేను చేస్తున్నాను అని ఇది దాని సారాంశం. వాడెవడో అవును. డైరెక్టరు, నిర్మాత ఇద్దరు కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాలి మనం. అంతో ఇంతో కొద్దిగా ఆలోచన వచ్చే ఇది. ఆ చాలా మూవీస్ నానిగారు ఉన్నాయి సార్ అలాంటివి. కాకపోతే మనకు తెలీదు. అంటే మూవీ ఇంతకుముందు చూసిన దానికి ఇప్పుడు ఒకరు చెప్తే ఇప్పుడు కొన్ని రీసెంట్‌గా చూసా నేను. 'భక్త తుకారాము' అనేసి ఇట్లా 'సతీ సక్కుబాయి' అవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి ఆ! చూస్తే. ఇప్పుడు చూస్తే తెలుస్తది డివోషన్ అంటే ఏంటి? ఆ! వాళ్ళు 'వీరబ్రహ్మేంద్ర స్వామి' అవన్నీ తెలుసు. కానీ ఆ! మాస్టర్లు చెప్పినంక చూసిన దానికి, బిఫోర్ చూసిన దానికి చాలా తేడా ఉంది సార్. ఆ! ఇప్పుడు ఏ యాంగిల్‌లో అన్ని సినిమాలు ఎనక్కపోయి గనక 'సీతా కళ్యాణం' అని, యెస్. 'కృష్ణాంజనేయ యుద్ధం' అని, 'రామాంజనేయ యుద్ధం' అని ఇలా తీశారు. ఆ అవును. తీసినయి అన్నీ గూడా ప్రతి సినిమాలో మనం నేర్చుకునేదుంది. యెస్ సార్. ఖచ్చితంగా. అన్నిటికన్నా 'అక్కినేని నాగేశ్వరరావును' ఆడెవడో జి రాజు షణ్ముఖ ఆంజనేయ రాజుతో ఒక 'శ్రీకృష్ణ మాయ' అంటే నారద సంసారం అనేవాళ్ళు. ఈ రోజుకి గూడా ఆ సినిమా ఎన్ని వందల సార్లైనా చూడొచ్చు దాన్ని. యెస్ సార్. ఎందుకంటే అందులో అహింస మీద ఉంది. అవును. నేను అనేది పట్టుకుంటే ఎట్టుంటది, వదిలిపెడితే ఎట్టుంటదో ఉంది. మోసం చేస్తే ఏం జరుగుద్దో ఉంది. ప్రతి సబ్జెక్టు పెట్టాడు వాడు మహానుభావుడు ఆ రోజు మరి ఎట్ట పెట్టాడో గానీ, వాడు శ్రీకృష్ణుడిని అంటాడు. ఆహ్, "ఎంతమంది భార్యలు నీకున్నారు. కనీసం నేను పెళ్లి చేసుకుందామంటే ఆడపిల్లే దొరకట్లేదా" అంటే, "ఎళ్లు ఎతుక్కో నీకెందుకు నేనెక్కడ అడ్డం రానంటాడు. ఎక్కడికి పోయినా ఈయనే కనపడతాడు. ఆ!
ఎవరికి తిడతాడు వెళ్ళి. తిడితే అట్లా కాదులే నువ్వు వెళ్ళి ఆ స్నానం చేస్తే నీకు కావాల్సింది దొరుకుతాడంటే ఆయన చేతిలో ఉన్న మహతిని ఒక ఆడపిల్లగా చేసి వదులుతాడనమాట. నీళ్లలో మునిగినప్పుడు అది క్షణమాత్రం, మళ్ళీ ఏదో అది సినిమా మొత్తం క్షణమాత్రం నీళ్లలో ఉన్నప్పుడు అయిపోయి బయటకు వచ్చేలోపు తీయటం జరిగింది. అది వాడు పెళ్లి చేసుకుంటాడు, పిల్లల్ని కంటాడు. పిల్లలు కూడా బాగా దిట్టంగా 10 మందో 9 మందో ఉంటారు. ఇక వాళ్ళని పోషించడానికి నానా గడ్డి గరుస్తా చేయకూడని కార్యక్రమాలన్నీ చేస్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి కృష్ణుడే ఎక్కడికి పోయినా ఉండేది. రాజు అవతారంలో ఉంటే స్వామి ఒక దగ్గర, స్వామి నాకు నేను అన్నదానం చేయాలా, నాకు కొద్దిగా ఇదిగా సహాయం కావాలని అడుగుతాడు. అప్పుడు అడుగుతాడు, నారదా నువ్వు ఆధ్యాత్మికత వదిలిపెట్టి అన్నదానానికి వెళ్ళావా అని ఒక క్వశ్చన్ వేస్తాడు. చూశారు కదా ఎంత అద్భుతమైన డెప్త్ అయిన ఇదో అది. ఆ సినిమా ప్రతి ప్రేమలో మనం చూడదగిన ఉంది. చివరిలోకి వచ్చేసరికి పిల్లలకు రోగాలు వస్తున్నాయి, చచ్చిపోతారని అత్తమామలు ఎమ్మడబడి నువ్వు దేవతకు బలి ఇప్పిస్తారు, ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. ఒకసారి కత్తెత్తితే శివుడు కనపడతాడు, ఒకసారి కత్తెత్తితే అమ్మవారు కనపడది, బ్రహ్మ కనపడతాడు, ఒకసారి విష్ణువు కనపడతాడు. మరి వీళ్ళందరిని చూసి కత్తి ఎత్తినవాడు పక్కన పెట్టి మా పిల్లలు చచ్చిపోవుగాక తగలబడుగాక నేను మాత్రం నరకని అంటాడు అనమాట. ఎంత మెసేజ్ ఇచ్చారు ఆ రోజుల్లో దాన్ని, హింస మీద అహింస మీద. అనగానే మొత్తం తగలబడిపోతా ఉంటాడు. అప్పుడు కూడా దొల్లాడు ఏడుస్తా ఉంటాడు, నా పిల్లలు నా పెళ్ళాం, నా పిల్లలు నా పెళ్ళాం అని. నారదారు బయటికి రావా బాబు, నీ పెళ్ళాం లేదు పిల్లలు లేరు, నిజం అది అని బయటికి లాక్కొస్తే అప్పటికి నీళ్లలో నుంచి తలకాయ బయట పెట్టి చూస్తాడు నేను ఎక్కడున్నాను అని. చూస్తే బయట కృష్ణుడు నుంచొని ఉంటాడు. వచ్చి కాళ్ళ మీద బొక్కబోరలా పడతాడు అనమాట. అప్పుడు అంతకుముందు ఏమనుకునేవాడు, నేనే నా మూలానే దేవలోకాలు బాగుండాయి భూలోకాలు బాగుండాయి అనే మనిషి కాళ్ళ మీద పడి ఇది జరిగిపోయేదాన్ని పట్టుకొని నేను ఏడుస్తున్నాను, నాయన నన్ను క్షమించు అని ఏడుస్తాడు. అప్పుడు ఆయన మామూలు స్థితికి వస్తాడనమాట. ఇట్లా మనం వెనకటి నుంచి ఒకసారి కనుక ఆధ్యాత్మికత అద్దిన సినిమాలు చూడగలిగితే కొంత జ్ఞానం వస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇవన్నీ మనం నేర్చుకోవడానికి పనికొచ్చే సినిమాలు అవన్నీ. సినిమా రూపేణ ఎంటర్టైన్మెంట్ దొరుకుద్ది. గమనించడం మొదలు పెడితే అసలు ఆశ్చర్యకరం, మనం ఈ సాంఘిక సినిమాల్లోని ఇప్పుడు చూసే విధానం మారిపోయింది ఇప్పుడు వచ్చే సినిమాల్లోని. సరే, ఇప్పుడు చర్చ పెట్టావు, ఎవరు నోరు తెరవట్లా మీరు తప్ప. నాకు అర్థం కావట్లా, ఎన్ని సంవత్సరాలు అందరూ కొత్త వాళ్ళేనా? వింటున్నావు వింటే కుదరదు, మాట్లాడాలా? మాట్లాడతారు సార్, అందరూ మాట్లాడతాం సార్. మాట్లాడండి, ఎవరో ఒకటి మొదలు పెట్టండి. మాట్లాడండి అమ్మా, ఎవరు మొదలు పెట్టట్లేదు. మీరు చెప్తూ ఉంటే క్వశ్చన్స్ వేస్తూ ఉంటే దానికి ఆన్సర్స్ చేస్తూ ఉంటారు సార్ మన వాళ్ళు. నేను ఇప్పుడు దాకా మాట్లాడతానే ఉన్నానమ్మా, అది కాదు ఇది అని కట్ చేయట్లా ఎవరు. సినిమాల గురించి చెప్తున్నారు కదా, అసలు ఏమేమి సినిమాలు తెలుసుకోవాలి, ఏమేమి చూడాలి, ఏమేమి చూడొద్దు, ఏమేమి మూవీస్ చూడాలి అవే అడుగుదాం అనుకున్నాను. చూసి ఏ రకంగా అర్థం చేసుకోవాలన్న దాని మీద వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు సార్, వింటూ ఉన్నారు. సీతా కళ్యాణం అనే సినిమా రామారావుని పెట్టి తీశారు. అది రావణాసురుడిది రాముడిది. బట్ చివరిలో ఒక సీన్ ఉంటుంది, మండోదరి అడుగుద్ది, ఇంతమందిని బలిపెట్టావు, ఇప్పుడు అసలు అవసరమా, నీకు అవసరం లేదు, ఇప్పుడన్నా వెళ్ళి ఒకసారి ఆయన కాళ్ళ మీద పడు అనంటే రావణాసురుడు పాత్రధారి మాట్లాడిస్తారు. వాడు ఏమంటాడంటే, ఒక పిచ్చిదానా, నేను ఇంతమందిని బలిపెట్టింది కావాలనే చేశాను, నన్ను చంపగలిగిన వాడు ఈ విశ్వంలో ఎవడూ లేడు, వాడు వచ్చినవాడు సాక్షాత్తు విష్ణుమూర్తి, అందుకని నేను ఇంత చేసి వాడి దగ్గరికి వెళ్తున్నాను, వాడు మాత్రమే నా ప్రాణం తీయగలడు అని అడుగుతాడు. షాక్ తింటది భార్య. ఇందులో నీతి ఏంటి? సరే, ఇంకోటి అడుగుతాను. రావణాసురుడు యుద్ధభూమిలో కింద పడిపోతాడు. రాముడు ఏమంటాడంటే,
లక్ష్మణుడు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నీ జీవన సారం అడుగు అని పంపిస్తాడు. పంపితే ఇదేందన్నా వాడు దుర్మార్గుడు ధూర్తుడు, వాడి దగ్గరికి వెళ్ళి జీవన సారం నేర్చుకోమంటావేంటని లక్ష్మణుడు రాముడిని అడుగుతాడు. అప్పుడు రాముడు అంటాడు, వాడు ధూర్తుడు దుర్మార్గుడు కాదు, బ్రహ్మజ్ఞాని. వాడు కొన్ని కారణాంతరాల వల్ల ఇలా చేశారు అని చెప్పి పంపిస్తాడు. పంపిస్తే వెళ్ళి తల దగ్గర నుంచొని రావణాసుర నీ జీవనసారం చెప్పు అంటాడు. నువ్వు నన్ను అడగటానికి వచ్చావు, తలకాడు కాదు కాళ్ళకాడికి రా అంటాడు. అప్పుడు కూడా వీడు లక్ష్మణుడు కొద్దిగా అహంకారం, కాళ్ళకాడికి వచ్చి ఎదురుగా నుంచుంటాడు. నుంచున్నప్పుడు అప్పుడు చెబుతాడు, ప్రపంచంలో ఈ విశ్వంలో నాకన్నా గొప్పవాడు లేడు అనుకున్నాను. ఈ విశ్వం మొత్తంలో చేయాల్సిన టైం సకాలంలో కనుక చెయ్యకపోతే ఏం జరిగింది, ఇదిగో ఇదే జరుగుద్ది. ఇక్కడ అందరినీ గౌరవించడం తెలవలేదు నాకు. నేను ఇంకోటి, మీ అన్నలతో మీరున్నారు, నాతోటి నా తమ్ముళ్ళు ఎవరు లేరు అంటాడు. అంటే ఇక్కడ సకాలంలో పనిచేయకపోవటం ఒక లోటు, పూర్తి అహంకరించుకున్నందువల్ల తమ్ముళ్ళు అందరూ బయట వెళ్ళిపోయారు, ఒక రాజ్యం నాశనం అయింది అని అక్కడ జీవనసారం చెప్తాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మండోదరికి ఏమంటాడంటే, నాకు అంతా తెలుసు, వాడు సాక్షాత్తు విష్ణుమూర్తి కాబట్టి ఆయన చేతిలో నేను పోవాలి కాబట్టి అని చెప్తాడు. ఇంకో దగ్గర ఆబ్దికం పెట్టడానికి రాముడు రావణాసురుని పిలిపిస్తే లక్ష్మణుడు అప్పుడు కూడా అడుగుతాడు, అది కాదన్నా ఆయన దుర్మార్గుడి చేత ఆబ్ది నాన్నకి ఇది పెట్టడం ఏంటి తండ్రి గారికి అని అడుగుతాడు. ఇది తెలవదులే, వాడు బ్రహ్మజ్ఞాని, ఆడే కావాలంటాడు. రావణ బ్రహ్మ అంటారు. రావణ బ్రహ్మ అడుగుతాడు. అడిగితే వస్తాడు. వచ్చి చక్కగా వాడి కార్యక్రమాలు వాడు నిర్వర్తించి వెళ్ళేటప్పుడు బ్రహ్మజ్ఞాని నోటికుండా ఏదొస్తే అదే వాడికి తెలుసు, నీకు విజయం సిద్ధించుగా కానీ ఆశీర్వదించిపోతాడు. ఇవన్నీ మనం రకరకాలుగా, అంటే పరమశత్రువు అయినా సరే మనల్ని పిలిచి ఒక కార్యక్రమం చేయించుకున్నప్పుడు వాడిని ఆశీర్వదించాలి అనేది ఇక్కడ నీతి. అక్కడికి వచ్చేసరికి అహంకార స్థితి ఉండకూడదు అనేది, నిరహంకార స్థితిలో ఉంటూ అందరిని ప్రేమించాలి అనేది అక్కడ నీతి. మండోదరికి చెప్పిన ఆన్సర్ ఏంటంటే, నాకు ఈ జీవితం మీద విరక్తి కలిగింది, ఈ శరీరాన్ని వదిలే మార్గం లేదు, వాడే వదిలిపెట్టగలడు, దీన్ని వదిలించగలడు, ఈ దరిద్రాన్ని అని భావన ఏర్పరిచాడు అక్కడ. అంటే ఒక మనిషి చిత్రం ఏంటంటే, పరిపూర్ణమైన జీవన విధానం గనక వాడు జీవించటం మొదలు పెడితే వాడు ఈ శరీరంలో ఉండడు గాక ఉండడు. మనం నేర్చుకుంటూ పక్కాడికి నిరంతరం నేర్పుతా ఉన్నప్పుడు మాత్రమే ఈ శరీరం బతికిద్ది ఎక్కువ రోజులు. నేనేమంటున్నాను, మనం నేర్చుకుంటూ నేర్పుతూ ఉండని రోజులే ఈ శరీరం బతుకుద్ది, ఆరోగ్యంగా బతికిస్తుంది. ఇప్పుడు నేచర్ ఎప్పుడైతే నాకు అంతా తెలుసు, ఇక నేను నేర్చుకునేది లేదు అనే భావన ఏర్పడ్డప్పుడు మనకు తెలవకుండా ఈ శరీరం శిథిలం అవటం మొదలుపెట్టుద్ది, గమనించవచ్చు. లేదు, ఈ భూమి మీదకి నేను చేసే పని ఏమీ లేదు, నా పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయినాయి, మనవరాళ్ళు కూడా పెళ్లిళ్ళకి వచ్చారు, నేను పీకేది ఏమీ లేదనుకుని ఈ శరీరం శిథిలం అవుద్ది. యద్భావం తద్భవతి అనేది ఒక యాంగిల్ అయితే, రెండో పద్ధతి, నేను అన్ని తెలుసుకున్నాను, నాకు అంతా తెలుసు అనుకున్నా శరీరం శిథిలం అవుద్ది. నేను చేసేది లేదు ఈ భూమి మీద అనుకున్నా శరీరం శిథిలం అవుద్ది. గమనించండి, అందరూ అర్థం అవుద్ది మనకి. లేదు, నేను కట్టె వదిలిపెట్టాలి, ఇక నాకు వద్దు, నేను ఇక్కడ ఉండాలనుకోవట్లేదన్నా శరీరం శిథిలం అవుద్ది. అంటే ఈ భూమి మీద ఎక్కువ కాలం బతకాలంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఒకరికి నేర్పిస్తూ ఉండాలి సార్. ఇంకా మనం నేర్చుకోవాలి, మన దగ్గర షేర్ చేసుకోవాలి. ఎవడన్నా తీసుకొచ్చిస్తే తీసుకొని కొద్దిగా వాళ్ళతో మనం పంచుకొని, వాళ్ళు ఇచ్చేదాన్ని అయినా, అది పచ్చడి పెట్టాడా లేకపోతే పిండి వంటలు పెట్టాడా కాదు ఇంపార్టెంట్, ఇన్నర్తో సహా ఫీల్ కావాలి. పైన నటిస్తే లోపల ఊరుకోడు,
నువ్వు నటిస్తున్నావులే అని వాడి పని వాడు చేసుకుంటూ వెళ్తాడు. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ లెగిసిన దగ్గర నుంచి ఎంతమంది ఈ పద్ధతిలో ఉండాము, పరిపూర్ణ జీవన శైలి అంటే అసలు ఉందా అనేది మొదటి క్వశ్చన్. అందుకే నేను వేసింది కూడా. పరిపూర్ణత్వం దేనికి ఉంటుంది? మూలం నుంచి మొట్టమొదట రాళ్ళు రప్పల్లో మనం ప్రవేశించే బయటకు వచ్చినప్పుడు రాకముందు శూన్య స్థితిలో అప్పుడు పరిపూర్ణత్వం ఉన్నట్టే. దానికి చలనం లేదు, ఆలోచన లేదు, దానికి జ్ఞానం కూడా లేదు, కానీ అంతా ఉంది. మూలంలో అంతా ఉంది, దానికి జ్ఞానం లేదు, మరి ఆలోచన లేదు, ఏమి కంటికి కనపడదు, అన్నీ ఏమీ లేవు, కానీ సర్వం ఆ శూన్య స్థితిలోనే ఉన్నాము. కానీ బయటపడేసరికి నేను అంటే రాళ్లలో పడ్డప్పుడు ఇక అక్కడి నుంచి బయటకు వచ్చినాక అక్కడి నుంచి కొన్ని వేల సంవత్సరాలు ఉన్నాము, లక్షలు ఉన్నాము, చిన్నగా జరిగి 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 ఇక్కడికి వచ్చేసరికి నేను పట్టుకున్నాం. జంతు ప్రపంచంలోనూ ఎక్కడో అది ఇది పట్టుకొని ఇది పట్టుకొని నేను ఇస్తున్నాను ఇది పట్టుకొని ఇక్కడికి వచ్చినప్పుడు ఇక తామసికం, రాజసికం, సత్వగుణాలు, శుద్ధ సాత్వికత, నిర్గుణం దాకా వెళ్ళాలి అన్నప్పుడు మూలం నుంచి బయటపడి ఇలా తిరిగి మూలంలోకి మళ్ళీ కలవటం ఉండదు. అక్కడ ఆ స్థితికి వెళ్ళటం మాత్రమే ఉంటుంది. ఈ శరీరం ఉండొచ్చు, లేకపోతే ఇంకో శరీరం ఉండొచ్చు, లేకపోతే కారణ శరీరం, మహాకారణ శరీరం ఇలా చెప్తారు కదా మన వాళ్ళు నేర్చుకోవటం కోసం అని. ఆ శరీరాల్లో ఉండి కూడా మనం పనిచేసే అవకాశం. ఇప్పుడు మనం దేవీ దేవతలు అనుకున్నది అందరూ కూడా ఆ శరీరాల్లో ఉన్నవారు కాబట్టి మన కంటికి కనపడదు. అది ఉందా లేదా తేల్చుకోవాలి అంటే మనం ఉండటం నిజమైతే వాళ్ళు ఉండటం నిజమే, మనం ఉండటం అబద్ధం అయితే, ఈ శరీరాలు ఉండటం అబద్ధం అయితే వాళ్ళు అబద్ధమే. దీనికి ర్యాండమ్ నువ్వు చూపెట్టు అని ఎవడని అడిగితే ముందు ఆ చూపెట్టనే మాటకి వాడిని ఆకారం చూపెట్టమంటే సరిపోద్ది. పెద్దగా దీనికి ఏమి భయంకరమైన ఇదేం అవసరం లేదు. మాట్లాడండి ఇంకా. అంటే చూపెట్టు అంటే అది అర్థం కాలేదు సార్. అంటే ఎవరిని ఆకలి చూసుకుంటామంటే ఆకలిని చూపెట్టాము. ఆకలి చూపెట్టండి, ఓకే, ఫీల్ అవుతాం. ఆకలి కలుగుతుంది కానీ చూపెట్టలేం కదా సార్. చూపెట్టలేము. అలాగే నేను అనేవాడిని చూపెట్టండి, లేదు, అది కూడా చూపెట్టలేం సార్. అది కూడా చూపెట్టలేము. అవన్నీ మన ఫీలింగ్స్. గొప్ప అంటే ఎటు చూపెడతాం మనం? ఇప్పుడు ఈ శరీరం మీద ఖరీదైన బట్టలు, మెళ్ళలో బాగా సొమ్ములు, లేకపోతే నేను పెద్ద కారు, ఇవన్నీ చూపెట్టి నేను గొప్ప అని చెబుతున్నాం. అవి ఎన్ని రోజులు ఉంటాయి? అంటే అది కూడా శాశ్వతం కాదు కదా సార్. మేము చిన్నప్పుడు స్కూటర్ ఉంటే గొప్ప ఉండేది. మా తాత ఒక్కరికి ఉండేది అనమాట, మా పెద్ద తాతకి. అలా అప్పుడు అది గొప్ప. అంటే కాలాన్ని బట్టి మారుతుంది కదా సార్, శాశ్వతమైంది కాదు కదా. శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతమైంది ఏదో అది తెలుసుకుంటే మనం కారులో ఉండ ఒకటే, ఫ్లైట్ సొంతమైన ఒకటే, లేకపోతే అచ్చగా బంగారం బెడ్ వేసుకు పడుకున్నా ఒకటే, అంతే కదా. దాంతో సంబంధం లేదు. మనం నేల మీద పడుకున్నా ఒకటి కానీ ఫీల్ అవుతాం. అచ్చగా బంగారం చేసిన ఆడేవాడు కమోడ్లు చేయించా అంట ఏపీలో. ఏది లెట్రిన్ కూడా సార్. అవునవును, ప్రతి చోట కూడా బంగారమే. మరి వాడి పరిస్థితి ఏమైంది? ఇప్పుడు ఆ కమోడ్లు ఏమైంది? కనీసం కమోడ్ మీద కూర్చున్నప్పుడు అన్నాడు ఇది బంగారం అని గుర్తొచ్చే స్థితిలో ఉన్నారా? తినేటప్పుడు తింటున్నాను నేననే భావన ఉందా? నేను జైల్లో ఎప్పుడు పడతాను దేవుడా అని ఎడుతున్నాడు. అంటే ఇప్పుడు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎప్పుడు మనం ఏదైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు శారీ సెలెక్ట్ చేసుకోవడం అప్పుడే గుర్తొస్తుంది. ఊరికే నేను లేడీస్ అని కూడా గుర్తుండదు కదా సార్. డే మొత్తం 24 hours అయితే గుర్తుండదు. సెకండ్ ఇప్పుడు చేస్తానండి. యుఎస్ కాల్ అది, దాన్ని ఇప్పుడు ఎత్తలేము. ఓకే ఓకే సార్. మరి ఇట్లా మనకి ఇన్ని రకాలుగా ఆలోచించుకుంటూ నిరంతరం ఎరుక అంటే ఇదే. కళ్ళు తెరిసిన దగ్గర నుంచి మన దినచర్య మొదలైన దగ్గర నుంచి మళ్ళీ దినచర్య ఆ రోజుకి ఆపి మళ్ళీ నిద్రావస్థలోకి వెళ్ళే వరకు దాకా ఎరుక. నిద్రలో కూడా ఎరుక కావాల్సి వచ్చింది. ఇప్పుడు నిద్రలో ఎరుకుంటే నిద్రెట్టబోతాము. ఇది ఒక విచిత్రమైన సందిగ్ధం. నిద్రలో ఎరుకుంటే నిద్రపోవచ్చు. నిద్ర ఏమో శరీరం పోతుంది,
ఇది కొద్దిగా అనుభవం రావాల్సిందే. నిద్ర శరీరం పోతుంది, లోపలిది మొత్తం సర్వం చూడగలుగుద్ది. అవును సార్. నోయింగ్ చూడగలగటం అంటే కంటితోటి చూడటం కాదు, దర్శనం అంటాం దాన్ని. దర్శనం లేని స్థితికి మనం వెళ్ళాలి నిరంతరం. అంటే ఎప్పుడైతే శరీరం నిద్రపోయినా కూడా మనం నిరంతరం ఒక నేర్చుకునే స్థితిలో ఉంటామో కావాల్సిన జ్ఞానం అంతా మన దగ్గరికి వస్తుంది. దాన్ని మనం షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకునే దానిలో ఇందులో మా దగ్గర మాస్టర్స్ కొంతమంది ఉన్నారు, రకరకాల వాళ్ళు. కుటుంబాన్ని వదిలేసి లెగిసిన దగ్గర నుంచి దేశం మీద పట్టుకొని తిరుగుతూ ఉంటారు. పిల్లలకు దొరకరు, భార్యకు దొరకరు, తల్లిదండ్రులకు దొరకరు. అదేంటంటే నేను క్లాస్ చదువుతున్నారా అంటాడు. ఇది ఎలా? సంసారంలో చేయాలి కదా. నిర్మాణం కాకుండా వాళ్ళు ఎంచుకున్నదే సార్ అది. ఇక్కడ ఎంచుకున్నది అదే, అది కరెక్ట్ కాదు కదా. ఉన్నదానిలో పరిపూర్ణత్వం. గ్యాప్ ఎంత గ్యాప్ ఇవ్వచ్చు? సూది మొనంతా పెండింగ్ పెట్టుకోవాలి మనమే. రౌండ్ ది క్లాక్ లో సూది మొనంతా మనం రౌండ్ లో ఒక చిన్న గ్యాప్ పెట్టుకొని, అది ఫిల్లప్ అయితే శరీరం వదిలిపెట్టాల్సిందే. మొత్తం తెలుసు అనే దగ్గరకు వచ్చినప్పుడు కొద్ది గ్యాప్ పెట్టుకొని ఇక నిరంతరం నేర్పిస్తూ ఎరుగుతూ ఉంటూ, నేను నా శరీరం పూర్తి శక్తివంతంగా ఉందనే భావం చేస్తూ వీడు కనుక పనిచేసుకుంటా వెళ్తే నిర్మోహంగా, మళ్ళీ నీ మోహత్వంతో కాదు, శరీరం మీద మోహత్వంతో కాదు, ఇది అది కనుక చేసుకుంటా వెళితే ఈ శరీరానికి ఏజ్ లెస్ బాడీ, అంటే శరీరం వయసుతో నిమిత్తం లేకుండా బతికిద్ది. మన వెనక మహర్షుల కాలంలో ఇలా బతికించారు, 100 సంవత్సరాలు బతికించారు వాళ్ళు. పీకేదేంది బతికి అనేది మన వాళ్ళు ఇప్పుడు చెబుతారు. 55 వచ్చినాయి, అల్లుళ్ళు వచ్చారు, కూతుళ్ళు వెళ్ళారు, కోడళ్ళు వచ్చారు, ఇక రోజు మన మంచం బయటకు వచ్చింది, ఇక మా బతికేందిరా అనుకుంటుంటాడు ఒక రోడ్డు మీద కూర్చొని, అరుగుల మీద. ఇప్పుడు అరుగుల మీద కూర్చునే వాళ్ళు తక్కువయ్యారు. మరి అది అనుకోవటం, ఎప్పుడైతే అనుకోవటం మొదలు పెట్టాడు, ఈ శరీరం శిథిలం అవటం స్పీడ్ అవుద్ది నిరంతరం. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, షుగర్లు వచ్చినాయి, బీపీ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చిందని రోజు లేచిన దగ్గర నుంచి ఒక 100 సార్లు ఇంతవరకు కనపడితేనే వాళ్ళు ఇప్పుడు ఫోనుల్లో మాట్లాడి అంటున్నారు. అన్నప్పుడు అది శరీరం శిథిలం అయింది కదా. లోపల ఉన్నవాడు అనుకుంటాడు ఈ శరీరం వీడికి ఆగం అవ్వటం ఇష్టం వస్తుంది, వీడికి ఆనందాన్ని ఇద్దాం అనుకుని ఇచ్చేస్తుంది, పని అయిపోయింది. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, వాడు చదువుకున్న దానికి వాడు న్యాయం చేస్తాడు. పాపం మందులో ఒక 20 రకాలు రాసి వేసుకో అంటాడు. ఆ కెమికల్స్ ఈ శరీరం డైజెస్ట్ చేసుకొని ఇది అయ్యేసరికి వీడి దగ్గర ఉండ ఈ శరీరంలో ఉండే రెసిస్టెన్సీ పవర్ పోద్ది. ఇట్లా అంటే దీన్ని ఎరుక అనేది ధ్యానంలోనే కాదు, జీవన విధానంలో పూర్తి ఎరుకతో కనుక ఉంటే మనకు ఉన్న దానిలో ఏదో కోటాను కోట్లు, లక్షల కోట్లు అవసరం లేదు. మనకు ఉన్న దానిలో ఎవరికొకళ్ళకి అంతో ఎంతో పెట్టుకుంటూ మనం ఆనందంగా జీవన విధానం సాగించవచ్చు. అంటే ఇక్కడ కావాల్సింది ఏంది? నిరంతరం జ్ఞానార్జన చేస్తూ అక్కడ మాత్రం సాటిస్ఫాక్షన్ ఉండకూడదు, నాకు ఇది చాలు అనే భావన లేకుండా ఇక్కడ ప్రాపంచిక విషయాల్లో సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఎప్పుడు నిరంతరం మెయింటైన్ చేయాలా. అదే పరిపూర్ణ జీవన విధానం అంటే, అంతకుమించి ఇంకేమీ లేదు. అక్కడేమో జ్ఞానార్జన కోసం ఎప్పుడూ నిరంతరం లోటు ఫీల్ అవుతా నేర్చుకుంటా ఉండాలి. ఈ ప్రాపంచిక విషయాలకు వచ్చేసరికి నా దగ్గర పర్వాలేదు, నెలకు ఒక 20,000 25,000 ఖర్చు పెట్టుకునే స్థితి ఉన్నది అని ఆనందిస్తూ, కాదు వాడు పక్కాడు 1 కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు నాదేంది అనుకున్నామంటే మన దరిద్రం పోయినట్టే, మొత్తం మళ్ళీ పట్టుకున్నట్టే కొత్తది. దాన్ని ఇలా అంటే తృప్తికరంగా ఉండాలి, కానీ అక్కడ ఆధ్యాత్మిక భావన ఎప్పుడు అలా ఉండాలి. ఆధ్యాత్మికత లెవెల్లో మాత్రం సాటిస్ఫాక్టరీ ఫీల్ అయ్యి నాకు అన్ని తెలుసు అనుకోకూడదు, సరిపోయింది అనుకోకూడదు. ఈ 2 బ్యాలెన్స్ చేస్తే ఒక బండికి 2 చక్రాలలాగా, మనిషి శరీరానికి 2 కాళ్ళలాగా, భార్య భర్త పురుషతత్వం స్త్రీతత్వం కలిసి ఉంటే ఆ జీవనం ఎలా ఉంటుంది? ఇవన్నీ ఎలా, ప్రతిదీ ద్వంద్వం ఉంది, కానీ ఏకాణం. ద్వంద్వం ఏకాణం మొత్తం ఏకం నుంచే వచ్చింది, కానీ స్త్రీ పురుషతత్వాలు 2 ఏకంలోనే బయటకు వచ్చినాయి. స్త్రీతత్వం లేకపోతే పురుషుడు అసలు దేనికి పనికిరాడు. అలాగే పురుషుడు ఆలంబన లేకపోతే స్త్రీతత్వం కూడా శక్తివంతమే. స్త్రీ అనేది పురుషుడు కన్నా పూర్తి శక్తి. ఎందుకంటే అన్ని రకాలుగా పిల్లల్ని కనిపించే దగ్గర నుంచి, వచ్చిన వాళ్ళని ఆదరించడం దగ్గర నుంచి, రకరకాల కార్యక్రమాలు పురుషుడి కన్నా స్త్రీతత్వానికి ఎక్కువ అవసరం ఉంది, ఎక్కువ పని చేయాల్సిన అవసరం ఉంది. కావాలనే అనుభవాల కోసం కొన్ని శరీరాలు అయ్యి కొన్ని శరీరాలు ఇవి తీసుకొని నేర్చుకుంటా ఉంటుంది. ఒకటి మర్డర్ చేస్తా నేర్చుకుంటాడు, అక్కడ దైవత్వం. ఇక్కడేమో మర్డర్ చేయించుకుంటా, లేకపోతే మంచి చేస్తా, లేకపోతే చెడ్డ అనుకొని
యోగ వాసిష్టం కనుక క్లియర్గా చదవగలిగితే అందులో చిత్రంగా ఉంటుంది. ఒక సృష్టిలో ధర్మం ఇంకో సృష్టికి వెళ్ళేసరికి అధర్మం అవుతుంది. మన చాలా సైడ్ కూడా రకాలుగా ఉంటుంది. అమ్మా ఇప్పుడు మన దేశంలో కొన్ని ఓకే అయినా వేరే కంట్రీలో కావు కదా సార్. కావు, అదే కానీ అన్ని కంట్రీల్లో ఒకటే ఉంది. పక్కాడి దాంట్లో ఏలు పెట్టకూడదు, వాడిని చంపకూడదు, కొట్టకూడదు అనేది అన్ని ఏకమే ఇక్కడ. కానీ ఈ సృష్టిలో ఎలా ఉందంటే యోగ వాసిష్టం చదువుతుంటే ఆ విశ్వంలో అసలు లెక్కకు లేనన్ని విశ్వాలు ఉన్నాయి. ఒక అణువులో ఒక విశ్వం ఉన్నది. ఒక రాజు ఒక అణువులో ఉండి రాజ్యాలను పరిపాలిస్తాడు, నెత్తురేళ్లు పారిస్తాడు, రకరకాలుగా నేను ఇన్ని జన్మలు ఎత్తాను అనుకుంటాడు, కానీ వాడు ఎప్పుడు ఎత్తింది లేదు, చచ్చింది లేదు, బతికింది లేదు. అది చదివితే అద్భుతమే. రామకృష్ణ మఠం వాళ్ళు వేశారు, 800 పేజీలు ఉంటాయి, 4 పుస్తకాలు ఉంటాయి. నాకైతే 2 సంవత్సరాలు పట్టింది అది అవటానికి. అర్థం చేసుకుంటూ చదవాలి, ఊరకు తిప్పటం కాదు. అందులోనే దొరుకుతుంది. ఒక రాజు అసలు ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడు, అసలు ఈ విశ్వంలో ఏముందని వాడి విశ్వయాత్ర మొదలుపెట్టి చివరికి ఎన్నో జన్మలు వదిలిపెట్టి ఎన్నో జన్మలు తీసుకుంటూ చివరికి ఒక జింక అవతారంలో రామాయణ కాలంలో పోయి సత్సంగం జరుగుతుంటే, జ్ఞానసభ జరుగుతుంటే అందులో ప్రవేశిస్తుంది. అప్పుడు వాడు మళ్ళీ మా హ్యూమన్ బాడీకి వస్తాడు. వచ్చినప్పుడు అప్పుడు అంటాడు, నా మహానుభావులారా, మిమ్మల్ని దీనితోటి నేను మామూలు అవతారం ఎత్తాను, నేను ఇలా బయలుదేరాను, కానీ నా లోపలే ఉన్న దాన్ని వదిలిపెట్టి విశ్వం వల్ల తిరిగాను, కొన్ని జన్మల పాటు ఏమీ దొరకలేదు అని చెప్తాడు. అనుభవపూర్వకంగా ఇలాంటివన్నీ అందులో వస్తాయి, చాలా వస్తాయి. వాళ్ళు వచ్చిన కరోనా గురించి ఆ రోజుల్లోనే వచ్చింది. ఇట్లా కరోనా లాంటిది అనమాట. ఇలా రకరకాలుగా మనం చేసుకోవాల్సిన ఇది ఉన్నది. ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. మాట్లాడండి, కొద్దిగా నోరు తెరిచి, ఎవరో ఒకళ్ళే కాకుండా అందరూ మాట్లాడండి. మాస్టర్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. ఓం ప్రకాష్ సార్, లావణ్య మేడం మాట్లాడండి. మాస్టర్స్ అందరు కూడా అన్మ్యూట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఉంది. ఎలాగో వీడియోస్ ఆన్ చేసుకున్నారు కదా, మీరు ఏమైనా క్వశ్చన్ అడిగినా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్తుంటారు సార్. చిత్రం ఏంటంటే అసలు ఏమీ మొదలు పెట్టినప్పుడు గంటలు గంటలు మాట్లాడగలిగే స్థితి వస్తుంది. చివరికి వచ్చేసరికి అడిగితేనే చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఏమి లేదా చెప్పడానికి. అది ఒక వింత పరిస్థితి. ఏం చెప్పినా తప్పుగానే ఉంటది ఇప్పుడు. అందుకని మీరు అడిగితే మీకు ఏమన్నా నా దగ్గర నుంచి వస్తుందేమో చూద్దామని ప్రయత్నం. అదే భాగవతం. మనం సమగ్ర జీవన శైలిలో హెల్త్ పర్పస్ లో నేర్చుకుంటాం కదా, మరి ఇక్కడ ఏంది సారు ఇదే అదే అని చెప్తున్నాడు అనే డౌట్ అయినా వస్తుంటది కదా మీకు, అలా అయినా అడగండి. మీకు హెల్త్ గురించి అయినా మాట్లాడండి, ఆహారం గురించి అయినా మాట్లాడండి, కనీసం అది తెలిసిందే కదా. అసలు మేము బలంగా దృఢంగా ఉండాలంటే అసలు ఏం తినాలి సార్ అని కూడా అడగచ్చు. వచ్చిన ఏది చెప్పేదేం లేదు. మేము కాదు, మా శరీరాలు అనండి. మేము అంటే మళ్ళీ రాంగ్ అయింది. అది ఎప్పుడు బలంగానే ఉంది, దృఢంగానే ఉంది. అది ఎప్పుడు చచ్చేది కాదు, బతికేది కాదు. ఎక్కడ పడితే అక్కడే మేము అంటే ఉన్నదాన్ని ఇంకా అది అలవాటు అయిపోయింది కదా సార్. ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరినీ కలిపి మేము అంటుంటాం కదా, మనము అంటుంటాం కదా. సరే, శారీరక ఆరోగ్యం అనే దాని మీద అయినా మాట్లాడండి, పర్వాలేదు, దాని గురించి మాట్లాడుకుందాం. సార్ నమస్తే సార్. జానకి, నమస్తే అమ్మా, నా పేరు జానకి సార్. చెప్పండి. సరే, ఇప్పుడు మీరు నారాయణ గురించి చెప్పారు కదా, శ్రీకృష్ణ మాయ గురించి. ఆయన అలా అనుకోవడం వల్ల ఆయన ఎక్స్పీరియన్స్ కోసం అన్ని కష్టాలు పడ్డాడంటారా సార్? అహంకరించాడు బాగా. అదే చాలా ఏడుస్తాడు కదా పిల్లల కోసము, సంసారం కోసం. అంటే ఇప్పుడు అంత కష్టపెట్టి మరి ఆయనకి అనుభవం తీసుకొచ్చారంటారా సార్ దేవుడు? మరి ఆయన ఏమంటున్నాడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, నేనేమో అన్ని లోకాలు తిరిగి అందరికీ ఆధ్యాత్మికత నేర్పుతా, అందరికీ నేనేదో చేస్తున్నాను, నేనే చేశాను అంతాను. నువ్వేమో ఒక 8 మంది భార్యల్ని 16,000 గోపికలను పెట్టుకొని ఎక్కడికి పోయినా నువ్వే ఉండి ఆనందిస్తున్నావు. కనీసం నేను ఎప్పుడన్నా ఎవరినన్నా చేసుకుందామంటే పిల్లే దొరకట్లేదని అంటాడు. అవునవును, అంటే నేను ఆ సినిమా చూశాను. నేనే గొప్ప బ్రహ్మచారిని అని అంటాడు. ఓహో, నువ్వు గొప్ప, నీ సంగతి చెప్తా అని ఆయన ఇలా చేస్తాడు. అలా చిన్నగా వీడికి జ్ఞాన పరిధిలో ఉన్నవాడు అహంకరిస్తే ఏమైద్దో,
ఒక జ్ఞానం మొత్తం వీడి తీసేసుకొని అజ్ఞాన పరిధిలో పెట్టి వాడికి నేర్పిస్తాడు. ఆ సినిమా సారాంశం అంతా అదే. చూశారు కాబట్టి దానికి పెద్దగా ఎక్కువ అవసరం. జ్ఞానాన్ని మొత్తం వీళ్ళు లాగేసుకొని అజ్ఞాన పరిధిలో పెట్టి మొదలు పెట్టిస్తారు వాడి జర్నీ. అది ఎంతసేపు క్షణం మాత్రమే ఆ సినిమాలో. వాడి సినిమా లేకపోతే నీళ్లలో మునిగి తలకాయ పైకి ఎత్తేలోపు ఈ అనుభవాన్ని అంతా ఇచ్చాడు వాడు. మనకి 3 గంటల సినిమా, కానీ వాడు నీళ్లలో మునిగి బయటకు వచ్చే లోపే వాడికి ఆ జ్ఞానాన్ని ఇచ్చేసాడు వాడు. ఏంటి సార్ సినిమా పేరేంటి? శ్రీకృష్ణ మాయ, లేకపోతే మళ్ళీ ఉరఫ్ నారద సంసారం. ఎందుకంటే నారదుడు వెళ్ళి సంసారంలో పడ్డాడు కాబట్టి 2 పేర్లు ఉండేది. ఆహా. యూట్యూబ్ లో వస్తుంది. అట్లా ఫీల్ అవుతా ఉంటారు మనుషుల గురించి. ఇప్పుడు ప్రతి మనిషి ఇలాగే బాధపడతా ఉంటాడు కదా సార్, తన కుటుంబం కోసం, మనుషుల కోసం. అసలు బాధపడటానికి ఏమీ లేదు. పుట్టినవాడేమో నేర్చుకోవటానికి భూమి మీదకి వస్తాడు. నేను కన్నాను, నేను పెంచాను, నేను పెళ్లి చేశాను, ఇదే పట్టుకునేది ఎక్కడ అంటే నేను పట్టుకుంటది. నేను వదులుకోవాలా, ఇది గుర్తుపెట్టుకోవాలా. ఆ నేను వదులుకోవాలంటే దీనికి ఈ నేను వదులుకునే వరదాకా మనకు చాకరీ ఎక్కువ. నేను వదులుకోవటం మొదలైంది అంటే అసలు ఏ పని లేదని తెలిసిద్ది. సహజంగానే చూస్తుంటాం. చావు పుట్టుకలు సహజమే, ఆస్తులు వచ్చినా సహజమే, ఆస్తులు పోయినా సహజమే, ఆ అనారోగ్యం వచ్చినా ఎందుకు వచ్చిందో తెలిసిద్ది శరీరానికి. ఆరోగ్యం వస్తే ఎందుకు ఆరోగ్యం వస్తుంది అసలు మనం సరే. ఇక్కడ కూర్చున్న కొద్ది మంది ఎంతమంది పూర్తి ఆరోగ్యం అని చెప్పగలరు? మరి ధ్యానం చేస్తున్నాం ఇప్పుడు ఈ టైంలో ఈ క్వశ్చన్ రాకూడదు, వచ్చింది ఎందుకో, మరి టైం అవుతుంది కాబట్టి. శారీరక ఆరోగ్యంగా 100% నేను ఫిట్నెస్ లో ఉన్నానని ఎంతమందికి చెబుతారు? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఎవరు చెప్పలేదు సార్. 100,000 మీద లెక్క పెట్టాల్సిందే, 1000లో. మనం ధ్యానం చేస్తూ ఇప్పుడు ఇందులో రోగాల కోసం కాకుండా ఆధ్యాత్మికత కోసం ఎంతమంది కానీ సిన్సియర్ గా చెప్పగలుగుతారు అబద్ధం ఆడకుండా? సార్ క్వశ్చన్ అర్థం కాలే. ధ్యానం చేస్తున్నాము, అవును. నాతో సహా మొదట్లో బయలుదేరినప్పుడు రోగాలు తగ్గుతాయి అంటేనే నేను ధ్యానానికి బయలుదేరా. నేను కూడా ఆలోచనలు తగ్గుతాయి అంటేనే వస్తున్నాం సార్. ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు ధ్యానంలో. ఏమైనా చదువుకుని అయితే గుర్తుపెట్టుకోవచ్చు, లైఫ్ మంచిగా లీడ్ చేయొచ్చు అని విని వచ్చాము సార్. అంటే ఆరోగ్యం కూడా విన్నాము, ఇట్లా అన్ని బ్లాక్స్ క్లియర్ అవుతాయి. ఎంతమంది కాజేసి అట్లా బ్లాక్స్ క్లియర్ చేసి ప్రశాంతంగా ఏ ఆలోచన రహిత స్థితిలో మేల్కొని, అంటే శరీరం మేల్కొని ఉన్నప్పుడు కూడా ఉండగలుగుతున్నాము. ఇది చెప్పాలా? అట్లా అంటే చాలా టైం పడుతుంది సార్. మీలాగా ఒక 30-40 years దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే వస్తుందేమో కానీ, కొత్తగా వచ్చినప్పుడు అసలు ఒక 5 minutes 10 minutes కూడా అసలు ధ్యానం కూర్చోలేకపోతున్నాము. రకరకాల థాట్స్ ఇంకా ఎక్కువ వస్తున్నాయి కళ్ళు మూసుకుంటుంటే. అసలు నేను 2011లో మొదలు పెట్టిన వాడిని, గుర్తుపెట్టుకోండి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాదు. అదే 2011. 11లో మొదలు పెట్టిన వాడిని. అది మొదలు పెట్టాలి అంటే నేను చేసిన పని ఏంటంటే, నా సుకృతం, అదృష్టం దురదృష్టం కాదు. నేను వెళ్ళింది ట్రబుల్స్ ఉన్నాయి మా ఆవిడకి, ఈమెకి ఎట్లా మొత్తం జీవితకాలం హాస్పిటల్ చుట్టూ తిప్పిన తగ్గుద్ది అన్నందుకు వెళ్ళాను. తగ్గటం మొదలైంది. ఇదేదో ఉంది. సంవత్సరానికి నాకు నేను చేసే వ్యాపారంలో కోళ్ల వ్యాపారం అది, అంటే కోళ్ల దానా మందులు ఇవన్నీ అమ్మేవాడిని. 2 స్టేట్లకు డిస్ట్రిబ్యూటర్ని. సంవత్సరానికి ఇంట్లో కూర్చుంటే కంపెనీ ఎంప్లాయీస్ నుంచి ₹1 కోటి ఇచ్చేది నాకు. చేయగలిగా. నేను అందులో టేస్ట్ దొరికింది అనుకున్నాక ఇక్కడ నాకేదో లక్షల కోట్లు వేల కోట్లు కాదు, తినటానికి పర్వాలేదు, ఉండటానికి ఉన్నది కాబట్టి ఇదేదో ఇంకోటి ఉంది కొత్తది అని చెప్పి ఈ వ్యాపారం స్విచ్ ఆపే మా కంపెనీలు గోల పెట్టినాయి. పెట్టుబడి పెట్టే పని లేదు, మొత్తం మేమే పంపుతాము, ఎంప్లాయీస్ వాళ్ళే, జస్ట్ నువ్వు వాడు కూర్చున్నందుకు కదా మేము ఇచ్చేది, అయ్యేందుకు వదులుకుంటావు అని అడిగారు. అడిగినప్పుడు నేను ఒకటి చెప్పి, ఇంకో జీవితం ఉందని తెలుస్తుంది, ఆ ప్రపంచం తెలవాలంటే ఇందులో ఉంటే నా వల్ల కాదు అది, అందుకోసం నేను వెళ్లాల్సిందే అని వాళ్ళు నన్ను వదిలిపెట్టడానికి 6 నెలలు పట్టింది. మా పిల్లలకి పెళ్లిళ్ళు అవటం అనేది, నాకు బాధ్యతలు వదలటం అనేది అప్పుడు నాకు దొరికిన సరైన టైము. అప్పుడు నుంచి మొదలు పెడితే రకరకాల పుస్తకాలు గురువు గారు చెప్పారు, సుభాష్ పత్రి గారు, థియోసాఫికల్ సొసైటీ బుక్స్ రకరకాలు. కానీ చిత్రం ఏంటంటే ఆ బుక్స్ అన్నీ కూడా ఎక్కువ భాగం, తక్కువ కొన్ని ఉండే, దీన్ని భారత మన వాళ్ళు పురాణాలు
రామాయణాలు, భారతాలు, యోగ వాసిష్టం, ఉపనిషత్తులు, వీటి నుంచి క్రీమ్ తీసుకొని వాళ్ళు రాశారే కానీ తక్కువ మంది దర్శించి రాశారు. దాంట్లో అందులో ఒకటి సీతాయనం. ఎందుకంటే మన రామాయణానికి భిన్నంగా ఉంటుంది సీతాయనం. కావాలంటే మీరు 1, 3, 4 సార్లు మనకి మాతాజీ మన క్లాస్ లో చెప్పారు. చెప్పారు కదా. అది కనుక కూలంకషంగా చదివితే ఏమర్థం అవుతుందంటే, ఆ రోజుల్లో జనక మహారాజు ఆడవాళ్ళకి చదువు ఎలా ఇంపార్టెన్సీ ఎలా ఇచ్చారు, ఆ రోజుల్లో వ్యవసాయానికి ఎలా ఇచ్చారు, ధర్మం న్యాయం అంటే ఏంది, అధర్మం అంటే ఏంది, అన్నీ ఆ సీతాయనంలో దర్శించి వచ్చినాయి. ఒక దగ్గరుండి సీత రావణాసురుడు లంకలో ఉన్నప్పుడు కూడా ఇక్కడి నుంచి ఎలా ఎనర్జీ పాస్ ఆన్ చేయొచ్చు ఉన్నది. ఇన్ని రకాలుగా మనం ఆమె దర్శించి రాసింది. ఎక్కడో అమెరికాలో పుట్టిన ఆమె కాబట్టి అట్లాంటి కొన్ని ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి కావాల్సింది, మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు శరీరం ఆరోగ్యం లేకపోతే, ఇప్పుడు ఈ కప్పులో కప్పు ఉందమ్మా, కప్పు శుభ్రం లేకపోతే లోపల పోసిన కాఫీ సరిగా ఉండవుగా. అలాగే మన శరీరం పూర్తి ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే ఏం బాగుండాలి. ఇలా అది నేను ఆ వ్యాపారం మానుకున్న తర్వాతనే దీని మీద 100% పెట్టగలిగి, దీనిలో మీకన్నా ఒక పావడుగు ముందుకేసా, ఏదో తెగ బీకేశాను అనుకుంటే మళ్ళీ అది అహంకారమే అవుద్ది. జస్ట్ కొద్దిగా ఒక అడుగు ముందున్నా అంతే. ఎవరూ లేదు. ఇప్పుడు నాకన్నా ముందు నుంచి ఉన్నాళ్ళు ఉన్నారు, నాకన్నా వెనక నేర్చుకొని ముందుకు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. రకరకాల వాళ్ళ స్థితిని బట్టి, వాళ్ళ అవకాశాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నా లెక్క ప్రకారం అయితే కుటుంబాన్ని ఇంకా బాధ్యతల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, రోజు 1 గంట ధ్యానం చేసుకొని మిగిలిన కార్యక్రమాలన్నీ ఆచరణలో పెడుతూ పిల్లల్ని పెంచుకోవటమే మీ ఆధ్యాత్మికత అంటాను. పద్దాకేదో వదిలిపెట్టేసి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళటమో, లేకపోతే ఇల్లు వదిలిపెట్టి వంట చేయకుండా వెళ్ళటమో, లేకపోతే భర్త ఇల్లు పట్టించుకోకుండా వెళ్ళటమో అది కరెక్ట్ కాదు. కుటుంబాన్ని కంప్లీట్ అయ్యాకే పూర్తి ఆధ్యాత్మికతకి వెళ్ళాలనేది అదే సమగ్ర జీవన విధానం అంటాను నేను. ఇంకోటి, ఆరోగ్యం ఎలా, మీకు టైం ఉందా? చెప్పండి సార్. ఓకే సార్. హెల్త్ ఇష్యూస్ పోవాలి అంటే ముందు మీకు సూట్ అయిన ఆహారం మాత్రమే తినాలి. శాకాహారంలో కూడా సూట్ అయిన ఆహారం ఎలా నిర్ణయిస్తారు, ఎవరైనా చెప్తారా? మనకే తెలుస్తుంది సార్, మన బాడీ మనకు ఏమి అవసరమో, అంటే ఒక ఫుడ్ తిన్నప్పుడు మన బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది అనేసి మనం కొంచెం గమనించినట్లయితే మన బాడీ డాక్టర్ కంటే ఎక్కువ మనకే తెలుస్తుంది ఏవే వస్తువులు మనకు బాడీకి సూట్ అవుతాయో. అవును. కాకపోతే నార్మల్ గా అందరికి కొంతమంది తెలుసు కానీ అది అంత డీప్ గా ఆలోచించారు అనమాట. కొంతమంది పెసరపప్పు తింటే ఓకే, కందిపప్పు తింటే నాకు పడదు అని వాళ్ళు చెప్తుంటారు, గ్యాస్ వస్తుంది ఇది అనేసి. కానీ వాళ్ళ బాడీకి అది సూట్ అవుతుంది అనే జ్ఞానం తెలియదు అంతే. చాలా మందికి తెలుసు ఏది ఫుడ్ అట్లా అనేసి. అంటే ఇది పడదు, నేను తింటే నాకు ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా. ఎప్పుడైతే లిస్ట్ వేసుకొని శరీరం చెప్పింది వినటం మొదలుపెట్టి మన శరీరానికి సూట్ అవ్వని కనుక పక్కన పెట్టగలిగితే 80% శరీర ఆరోగ్యం సరి అవుతుంది. కావాలంటే చూసుకోండి, మీరు చెప్పింది పక్కా, దాంట్లో ఏ అనుమానం లేదు. నేను ఇందులో ప్రాక్టికల్స్. కానీ ఎంత సాధన చేసినా ఈ 4 మంది చూసారా, జతపడిన ఆహారంలో టేస్ట్ బాగా దొరికితే పేకండ్రా ఇవాళ ఒక్కరోజే కానీ పీకేస్తాం. అవును సార్, అలా కూడా జరిగింది. భగవద్గీతలో పరమాత్ముడు చెప్తాడు కదా, ఆహారం మీద విహారం మీద నీతి ఉండాలరా, లేకపోతే మీరు మీ శరీరాలు సరిగా ఉండవురా నాయన అని చెప్తాడు. ఇక్కడ ఈ రెండింటిని కంట్రోల్ చేయగలిగితే మనస్సు అనేది ఉందా లేదా, ఇది ఎవరైనా చెప్తారా? ఉండదు సార్. మనస్సు అనేది ఉందా లేదా? కంట్రోల్ చేయగలిగితే ఉండదు, కంట్రోల్ చేయలేకపోతే ఉన్నట్టే సార్. ఇంకా అంటే ఉందా లేదా అనే దానికి మీ ఆన్సర్ ఏంది? ఉందనే అంటే ఉందిగా సార్. ఉన్నప్పుడే మనకి ఇలా తినాలనిపిస్తుంది ఏదైనా. లేదు సార్, మనసు లేదు. మనస్సు లేదు, దాన్ని ఉందనుకొని మనసు లేని స్థితికి వెళ్ళాలని పోరాడుతున్నాం. మనస్సు అనేది లేని దాన్ని ఉందనుకొని మనం పోరాడుతున్నాం, గుర్తుపెట్టుకోండి.
మనసుని కల్పించుకున్నాం. ఈ దృశ్య ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టి రాళ్లలో ఉండా చూసాము, ఏకకణ జీవులుగా చూసాము, ద్వికణానికి కణాలుగా ఉందని చూసాము. అన్ని చూసి చూసి బాగా వెనకబెట్టి ఈ శరీరాలు తీసుకున్నాక లేని ఉన్నట్టు భ్రమపడుతున్నాం. వచ్చి విచిత్రం అది. దాన్ని వదిలించుకునే కార్యక్రమంలో మన అందరం కూడా చక్కగా మీరు మెడిటేషన్ అనే రూపేణ మీరు ముందుకు వచ్చారు. దాన్ని వదిలించుకోవటం అనేది ఈ శరీరంలో కాకపోతే ఇంకో శరీరంతో వదిలించుకొని నేనే ఆ మూలాన్ని, అంటే నేనే భగవంతుడిని తెలుసుకున్నప్పుడు పరిపాలకుల లెవెల్లో ఉంటాము. అప్పుడు ఏ స్థితి అంటే నిరహంకార స్థితి ఒకటి ఉంది అనేది కూడా భావన లేకుండా సహజంగానే ఉంటాం. కాబట్టి దాని గురించి ఎవరు ఒకళ్ళు వెనక ఒకళ్ళు ముందు అనుకోవాల్సిన అవసరం లేదు. మరి మీ టైం అయింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పదే పదే నేను మనస్ఫూర్తిగా నమస్కారం చెబుతున్నాను. పొరపాట్లు ఉంటే వదిలేయండి, మంచి ఉంటే తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఒక 2 నిమిషాలు ధ్యానం చేయండి, తర్వాత క్లోజ్ చేద్దాం. మీరే క్లోజ్ చేసుకుంటారు. ఇక మరి మీకు అవకాశం ఉంటే ఏమన్నా అడిగితే నాకు ఇబ్బంది లేదు. ఏమండి? సార్ ఇప్పుడు నేను చేస్తున్నాను ధ్యానం, మధ్యలో నాకు ఎందుకు బ్రేక్ వస్తుంది, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అని బ్రేక్ ఎందుకు వస్తుంది అర్థం అవ్వట్లేదు నాకు. అర్థమయ్యేది ఏమి లేదమ్మా. బ్రేక్ వస్తుంది అనుకుంటే నీ సెల్ఫ్ హీలింగ్ ఇప్పుడు నాతో చెప్పినట్టే మీ అందరితోటి అంటా ఉంటావు, నాకు కుదరట్లేదు, బ్రేక్ వస్తుంది అంటే అదే సెల్ఫ్ హిప్నాటిక్ సజెషన్ అంటారు. దాన్ని తెలవకుండానే 1కి 10 సార్లు అంటే మీకు బ్రేక్ అవుతానే ఉంటుంది. కూర్చుంటే ధ్యానం కుదిరింది గుర్తుపెట్టుకోండి. ఒకే చైర్లో ఇంట్లో కనుక రోజు కూర్చోగలిగి వారం లేదా 15 రోజులకు ఒకసారి గ్రూప్లోకి వెళ్ళి కూర్చోవటం, నియమబద్ధంగా కనుక వెళ్ళటం మొదలు పెడితే ఆటోమేటిక్గా అది సెట్ అవుద్ది. మీకు దీనికి ఎగ్జాంపుల్తో సహా చెప్తాను. మనం రోజు పడుకునే బెడ్ తప్ప ఏదైనా కొత్త ఇంటికి వెళ్ళినప్పుడు, కొత్త ఊరు వెళ్ళినప్పుడు నిద్ర పట్టదు. కారణం ఏంది? మన శరీరంలో ఉన్న సెల్స్ ప్రతిదీ ఇండిపెండెంట్గా పనిచేస్తాయి. సెల్స్ ఇండిపెండెంట్గా ఆలోచిస్తాయి. సెల్స్ ఇండిపెండెంట్గా నిద్రపోతాయి, ఇండిపెండెంట్గా లెగుస్తాయి. అవన్నీ సక్రమంగా నిద్రపుచ్చడానికి బాస్ మీరే. కానీ బాస్ ఏం చేస్తున్నాడు? మారిపోగానే నేను మారిపోయాను అనుకుంటున్నాడు. ఆ అనుకోవటంలో వాటికి కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ఎక్కడికి పోయినా నేను సహజంగా దీనిలోనే ఉన్నాననే భావన మీకు గనుక ఏర్పాటు చేసి ముందు అలవాటు అయ్యేవారి దాకా మీ ఇంట్లోనే ఒక కుర్చీలో ఒకే టైంలో కూర్చోడానికి అలవాటు చేసుకోండి. మీకు అలవాటు అయిపోద్ది. కుదరట్లేదని చెప్పకండి. కాళ్ళు క్రాస్ చేసి చేతులు పట్టుకొని కళ్ళు మూసుకుంటే ధ్యానం కుదిరినట్టే. మీ లోపల ఉండాల్సింది అదమ్మా. రెండో భావన ఉండకూడదు. అందరికి వచ్చిన ఈ తిప్పలు, అబ్బో 2 నిమిషాలంటే ఎరగదీసేవాళ్ళం అనుకునేవాళ్ళం. 5, 10, 15 గంట, 2 గంటలు, 6 గంటలు, 8 గంటలు అసలు తెలిసేది కాదు. పోయేది మొత్తం ఎటుపోయేదో. పైకి పిరమిడ్లోకి వెళ్ళి కూర్చుంటే మా ఇంటి మీద ఉంది, ఇంటి ముందు ఉంది. నేను ఇంటి ముందు జనానికి ఇస్తే పైకి నేను వెళ్ళేవాడిని. మొత్తం క్లోజ్ చేసి ఏసీ అని చెప్తే అసలు ప్రపంచానికి తెలిసేది కాదు. రేత్రి 2ంటికి వెళ్తే పగలు 2ంటికి వచ్చేవాడు. ఒక్కోసారి ఎవరన్నా అడిగేవాళ్ళు, మా పిల్లలది మా ఆవిడ వచ్చి, ఆయనే వస్తాడులే ఇబ్బంది ఏమి లేదని చెప్పేవాళ్ళు. అది రావాలంటే వస్తుందమ్మా. పట్టుదల పట్టండి గట్టిగా. నేను ఈరోజు ఇది తప్పితే ఇంకోటి చేయనని భీష్మించండి. కాకపోతే ఇంట్లో వంట చేసి రెడీగా చెప్పి నన్ను పిలవబాకండి, ఫోన్లు కూడా అక్కడే పడేసి భీష్మించండి. ఎట్ట కుదరదో చూద్దాం. అదే సార్, నేను స్టార్ట్ చేయడం 2009లో స్టార్ట్ చేశాను. 2010లో మ్యారేజ్ అయింది. డెలివరీ అయినప్పుడు బ్యాక్ పెయిన్ రావడం వల్ల కూర్చోలేకపోయాను. అలా మధ్యలో చాలా బ్రేకులు వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మహావతార్ ఫౌండేషన్ వల్ల మళ్ళీ కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నాను. మళ్ళీ బ్రేకులు వస్తున్నాయి. అది ఎనర్జీ కూడా రావట్లేదు సార్. ఇచ్చిగా ఎనర్జీ రావట్లేదంటే అసలు మీరే, మీ శరీరమే ఎనర్జీ మన శరీరమే ఎనర్జీ ఉంటేనే బతికిద్ది. శరీరం ఎనర్జీ ఉంటేనే మీరు నాతో మాట్లాడగలుగుతున్నారు. ఎనర్జీ సమూహం ఈ శరీరం. అది తెలవక ఏంటంటే బ్రేక్ వస్తుంది అనుకుంటున్నాం. ఓకే, అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ఉంటేనే 10th నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళగలరు. అవునా? ఎగ్జామ్ ఉంటేనే 5th క్లాస్ అంటే 6th వెళ్ళగలడు. ఇవన్నీ కూడా మనకి ఈ మధ్యలో వచ్చే బ్రేక్స్ అన్ని కూడా టెస్ట్ లాంటివి. ఈ భావన కనుక ఎప్పుడైతే మీకు వచ్చిందో, నేను ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలని మీకు లోపల పడిందో, ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తానే ఉంటారు.
లేదు నాకు కుదరట్లేదు, ఏందో అర్థం కావట్లేదు అంటే ఎప్పుడు ఈ టెస్ట్ ఫెయిల్ అవుతానే ఉంటాం. ఇప్పుడు చెప్పేవాడు దేవుడే, అడిగేవాడు దేవుడే, దైవత్వమే పేరు ఒకటి నువ్వు పెట్టాలి కాబట్టి పెట్టాం. ఇక్కడ వీడు వేరు కాదు, అక్కడ అడిగేవారు వేరు కాదు. కానీ మనం మాట్లాడుకుంటున్నాం, మళ్ళీ షేర్ చేసుకుంటున్నాం. దేని ద్వారా? ఈ సెల్ ఫోన్ అనే మాధ్యమం ద్వారా మాట్లాడుకోగలుగుతున్నాం. వెనక మహర్షులు ఏం చేసేవాళ్ళు? అరే ఇవాళ 10 మంది వస్తున్నారు వంట చేయండి అని 6 గంటల ముందు చెప్పేవాళ్ళు వాడి శిష్యుడికి. ఎలా తెలుస్తుంది అది? టెలిపతి, క్లెయిర్ వాయిన్స్ ఉండేది. ఆ రోజు టెలిఫోన్స్ ఉన్నాయా, లేకపోతే ఈ మాధ్యమాలు ఉన్నాయా? ఏమీ లేవు కదా. ఏమీ లేనప్పుడు ఎలా అయితే వాళ్ళు చెప్పగలిగారు అంటే ఎప్పుడు నిరంతరం చక్కగా ఏమి ఖాళీ ఎంటీ దీంతో దర్శించగలిగేవారు. కళ్ళు మూసుకోగానే బలన వాడు అనగానే వాడు ఏం చేస్తున్నాడు నోయింగ్కి వచ్చేది. చాలా మంది మనకు కూడా అలా ఆ స్థితి ఉన్నది. మనం తక్కువ కాదు వాళ్ళకన్నా. ముందు ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఒక్క పని చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ దాని మీద మాత్రమే ఉండాలి. రెండోది పక్కన బంగారం కిలో పెట్టి తీసుకోమన్నా కూడా దాని కళ్ళి చూడకూడదు. అప్పుడు మాత్రమే ముందుకెళ్ళగలుగుతాము. మనం ఇక్కడ ధ్యానం చేస్తా దృష్టి డబ్బుల మీదో, పిల్లల మీదో, లేకపోతే భర్త బయటికి పోయాడు ఇంకా రాలేదనో పెట్టుకుంటే అది రాదు ముందుకి. పెడితే ఏం లేదు, ఈరోజు నేను ఈ పనే చేస్తున్నా, రెండోది అసలు చేయను, నాకు సంబంధం లేదు అనుకుంటేనే ముందుకెళ్ళటానికి వీలవుతుంది. చేయగా ఇప్పుడు నేను ధ్యానం చెయ్యని స్థితికి వచ్చింది శరీరం. అవసరం లేదు, మాట చేత ప్రతిదీ ధ్యానంలో ఉంటుంది. మన హిమాలయాల్లో గురువులు ప్రాణాయామాలు, యోగాసనాలు, రకరకాల అర్ధగంట చేస్తే 20 గంటల శక్తి నేర్పారు. అవి మా సుకృతం. సదానందగిరి గారు పత్రికారు పోయిన తర్వాత, శరీరం వదిలిపెట్టిన తర్వాత సదానందగిరి గారితో 5-6 సంవత్సరాలు తిరిగినందుకు ఆయన దగ్గర నుంచి నేర్చుకోవటం పెద్ద ఇది కాలేదు. నేర్చుకున్నది రోజు ఒక అర్ధగంట కొట్టుకుంటే 100 గంటల ధ్యానంలో వచ్చే శక్తి కోసం వస్తాం మనం. నిరహంకార స్థితి వాళ్ళని చూస్తే, గురువుల్ని మన ముందాళ్ళని చూస్తే అసలు అహంకారం అంటే ఏంటి, నిరహంకారం అంటే ఏంటి తెలుస్తుంది. ఆయనకి రుద్రప్రయాగ నుంచి వచ్చారు వారు, ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ వారు ఆశ్రమం లేదు, పడిపోయింది. ఆయనతో వాళ్ళు అందరూ చనిపోయారు. 110 ఏళ్ళాడు కదా. మన దగ్గర కట్టుకుందామంటే ఇది లగేజ్ కింద ఫీల్ అయ్యాడు ఆయన. అట్లాంటివి నాకు అవసరం లేదు, ఒక అడుగు వేస్తే వెనక అడుగు తీసి పెట్టేసరికి వెనక మనకు మట్టి రోడ్లు ఉండేవి కదా, ఆ అడుగు తీసి ముందే గానే దుమ్ములో పడ్డ అడుగు చెరిగిపోయి ఉండాలి అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఈ భూమి మీద నేను కట్టె వదిలిపెట్టే లోపు ఏ గుర్తులు నా పరంగా ఉండకూడదు అన్నాడు ఆయన. అంటే కడుక్కోవటం అనమాట. ఆ కడుక్కోవటం ఆయన అర్ధగంట చేస్తే మనకి ఏ రోజు కడుక్కోవటం, ఏ రోజు ఆ రోజు కడగటం నేర్పించాడు. ఇప్పుడేంది, ఏ రోజు ఆ రోజు కాదు, నెలకు సరిపోను ఒకే రోజు కడుక్కోవచ్చు అని తెలిసింది. ఇవన్నీ నేర్చుకోవాలి ఎప్పటికప్పుడు. నిరంతరం మనం తెలిసిందే ఇది. ఇక్కడ యోగా అన్నా ప్రాణాయామాలన్నా యూట్యూబ్లో చూసే మాత్రం కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అయ్యే కానీ చేసే విధానంలోనూ నేర్పించే విధానంలోనూ తేడా ఉంటుంది. అక్కడ చేసేదానికి పేరు, ఇక్కడ చేసేదానికి ఇంకో పేరు పెడతారు వీళ్ళు రకరకాలుగా. అయితే ఎన్నుకునేటప్పుడు సరైన గురువుని ఎన్నుకొని అదే కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా మన శరీరం మన పరిధిలోకి వస్తుంది. షుగర్లు, బీపీలు ఏమీ ఉండవు, బ్యాక్ బోన్స్ ఉండవు. అసలు బ్యాక్ బోన్ పెయిన్ ఎందుకు వస్తుంది, డెలివరీలు ఎందుకు వస్తుంది? నాలుగు సరిపోయిన ఆహారం తిన్నారే కానీ ఒంటికి పట్టే ఆహారం తిననందువల్ల వచ్చే గోల్ ఇదంతా. ఎముకల్లో పటుత్వం లేదు. డాక్టర్లు ఇచ్చిన టానిక్స్ మీద ఆధారపడతారు ఎంతసేపటికి. కనీసం వాకింగ్ ఉండదు, మినిమం ఏమీ ఉండదు, కాబట్టి వస్తుంది. ఓకే అండి, ఇంకేమైనా అడుగుతారా? ఆపేద్దామా? ఓకే సార్, క్లోజ్ చేద్దాం. చూడండి మరి మీరు క్లోజ్ చేయండి నైట్. ఓకే అండి, థ్యాంక్ యూ. కృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకున్నారు సార్, ఒక్క నిమిషం మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్తే అండి సార్, పిల్లలను హాస్టల్లో వేయకూడదు అన్నారు కదా సార్. ఇప్పుడు మనం ఉండే విలేజ్లలో కానీ టౌన్లలో కానీ లేకపోతే సిటీలలో వేస్తాము, వాళ్ళకి వచ్చిపోవడానికి ఇబ్బంది ఉండదు. అప్పుడు హాస్టల్ వేస్తే కాపురం గుండె వాళ్ళ దగ్గరలో పెట్టుకోవాలండి. అవునా? విలేజ్ లో వ్యవసాయం వదులుకోకూడదు, లేకపోతే వ్యాపారం వదులుకోకూడదు. భర్త తిరుగుతూ ఉంటాడు, పిల్లలు అమ్మటి. కానీ వాళ్ళు వచ్చిన
ఛాలెంజ్ ఏంటంటే వదులుకోలేరు. మనం చెప్పినంత తేలిక కాదు. ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆడవాళ్ళు జాబ్ చేస్తూ భర్త వ్యవసాయమో లేకపోతే ఆయన కూడా జాబ్ చేస్తున్నప్పుడు పిల్లల దగ్గర ఉండలేము కదా అని మెయిన్ క్వశ్చన్ వస్తుంది. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి చెప్పండి, ఎవరన్నా చెప్తారా? తల్లిదండ్రుల్ని చెత్తబుట్టలో వేస్తే వచ్చింది, అత్తమామలను చెత్తబుట్టలో వేస్తే వచ్చింది. వాళ్ళకేం తెలుసు అని వాళ్ళ అనుభవాన్ని వదిలిపెడితే ఈ పరిస్థితి వచ్చింది. తల్లిదండ్రులు అక్కడ పిల్లల దగ్గర పెడితే వాళ్ళ అనుభవ సారాన్ని బిడ్డలకు నేర్పుతారు, ప్రవర్తనలో నేర్పుతారు. నాయన పొద్దున్నే లేవాలరా, మొక్కకు నీళ్లు పోయాలా, లేకపోతే అదిగో ఆవులు మన ఇవన్నీ మన ట్రెడిషన్ పోకుండా నేర్పుతారు. కానీ పెళ్లి కాగానే కొడుకైనా కోళ్ళైనా ఎత్తి అవతల ఎత్తే మన పిల్లలకి అసలు పాతది అనుభవాన్ని ఎట్టిస్తారు. ఇప్పుడు మా జ్ఞానం ఉంది, మేము పని చేసుకునే రోజుల్లో మా అమ్మ నాన్నలు చూసేవాళ్ళు బాగా. ఇప్పుడు మా పిల్లలకి అవకాశం లేదు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, సంవత్సరానికి ఒక నెల 15 రోజులు మాతో కలిపి తిప్పుతున్నారు. వాళ్ళకి అమెరికాలోనో ఏడ ఉండి అయితే వాళ్ళు దగ్గరుండే పోషిస్తున్నారు. ఇప్పుడు యుఎస్లో ఉన్న పిల్లల్ని నేను గమనించాను, వాళ్ళు హాస్టల్లో వేయరండి. ఎప్పుడు వేస్తారు, 18 సంవత్సరాల తర్వాత బయటికి పోతారండి వాళ్ళు. 18 ఏళ్ళు అమెరికాలో ఉన్న పిల్లలు మొత్తం తల్లిదండ్రుల పరిధిలోనే పెరుగుతున్నారండి. నేను డంకా బజాయిని చెప్పగలను. కానీ ఇండియాలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందండి మనకి? మళ్ళీ అక్కడ ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, అక్కడ ఇద్దరు సంపాదిస్తారు, కానీ పిల్లలు మాత్రం వాళ్ళు నెగ్లెక్ట్ చేయట్లేదు. మనం ఎందుకు చేస్తున్నాము? కొన్ని కల్చర్స్ వాళ్ళే మనకు పనికిరావు, కానీ వాళ్ళు తల్లిదండ్రులు దగ్గరుండి పోషిస్తున్నారండి, దగ్గరుండి పెంచుతున్నారండి, దగ్గరుండి చదువు చెప్పిస్తున్నారండి. నేను చెప్పింది రైటా రాంగ్ వచ్చా కట్ చేయండి, పర్వాలేదు సార్. మీరు ఏం చెప్పినా నేను యాక్సెప్ట్ అయ్యి కూడా ఉంటాను. ఓకే సార్, మంచి చెప్పింది కరెక్టేనా? మన తల్లిదండ్రులు ఎడంగా పెట్టినందుకు వచ్చే ఇబ్బంది ఇండియాలో. అవును సార్. భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఏం చేయాలి? నాయనమ్మో అమ్మమ్మో తాతయ్యలో ఎవరో ఉంటారు, వాళ్ళని ఇంటి దగ్గర పెట్టాలి. వాళ్ళు చెప్పేది మనకి ఎక్కట్లేదు. ఇది పాత చింతకాయ పచ్చడి అంటున్నాం, పాతది లేకపోతే కొత్తది ఎక్కడి నుంచి వచ్చుద్దండి? ఈ పరిస్థితులు అందుకు వస్తాయండి. అది కొద్దిగా అంటే అందరూ అలా లేరండి. మళ్ళీ నేను అందరూ అలా ఉండరు అనుకోవటం తప్పు. ఎక్కువ పర్సంటేజ్ భారతదేశంలో అది వచ్చింది, ఆ కల్చర్ రాకూడదు. అది పిల్లలు ఏంటంటే హ్యుమానిటీ కోల్పోతున్నారండి. పిల్లలు హ్యుమానిటీ కోల్పోతున్నారు. తల్లిదండ్రులు హాస్టల్లో పెరిగారు కాబట్టి హాస్టల్లో వాళ్ళకి అట్టాగా నేను మేము ఉద్యోగాలు చేస్తున్నాం కాబట్టి మీరు పోయి హాస్టల్లో ఉండండి అంటున్నారు. తప్పే ఉంది, వాళ్ళ పరిధిలో వాళ్ళు రైటేగా. మనం ఆ స్థితి రాకుండా ఉండాలి, నాయన కలిసే ఉండాలని చెప్పాలి చిన్నప్పటి నుంచి. అది ఓకేనా సార్? ఓకే సార్. అది సరే అండి, క్లోజ్ చేద్దాం. మరి మీకు ఇంకెవరన్నా మాట్లాడాలనుకుంటున్నారా? మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక మాట్లాడండి, లేదు అంటే మనం క్లోజ్ చేసుకుందాం సెషన్. 11 గంటల క్లాస్ కూడా ఉంటుంది ఈరోజు. అందరూ ధ్యానానికి కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ రోజు నుంచి 21 రోజులు మార్నింగ్ ఉంటుంది, అదే 11 గంటల సెషన్ కూడా ఉంటుంది. మాస్టర్స్ మేడం పెట్టారు ఆల్రెడీ గ్రూప్ లో. ఓకే సార్, సరే సార్, ఓకేనా అండి? ఓకే సార్, మాకు ఇంత మంచి జ్ఞానాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు అందరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చారు, క్లాస్ చెప్పారు. మళ్ళీ ఇలాగే ఎప్పుడైనా క్లాస్ ఉన్నప్పుడు మేము పిలుస్తాం సార్, ఖచ్చితంగా వచ్చి క్లాస్ చెప్పాలి. మీ ఇష్టం, కాబట్టి మీరు అందరూ మాట్లాడటానికి ప్రిపేర్ అయినప్పుడే నన్ను పిలవండి. ఈసారికి ప్రిపేర్ అయ్యి ఉంటారు సార్ ఖచ్చితంగా. ఫస్ట్ క్లాస్ కదా ఈ రోజు, Day 1 క్లాస్ సార్ ఈ మంత్ లో, ఆగస్ట్ లో. అవునా? ఓకే ఓకే ఓకే. 1 వీక్ గ్యాప్ వచ్చింది కదా సార్. అవునా, పర్వాలేదు, నో ప్రాబ్లం. మాట్లాడుతున్నాం అంటే నేను కూడా నేర్చుకుంటానికి పనికి వస్తుంది కదండి. అట్లా సరే అండి. మరి నాకు ఫోన్ల మీద ఫోన్లు దుంపదించుతున్నాయి. అమెరికా నుంచి లోకల్స్ వదిలిపెట్టట్లేదు. మీ అమూల్యమైన టైం మా కోసం థ్యాంక్ యూ. నాకు అవకాశం ఇచ్చారు, ఆనందాన్ని పంచారు కదా, ఇంతకన్నా ఆనందం ఏముంటుంది చెప్పండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే, రైట్.
ఇది ఏదన్నా మీరు పెడితే నేను షేర్ చేస్తాను, అయిపోయినాక మీరు ఇది చేస్తారు కదా ఎడిట్ ఖచ్చితంగా. చేసి. ఓకే అండి, ఓకే సార్. రైట్. పెడతాను సార్, ఖచ్చితంగా మీకు పంపిస్తాను సార్ వీడియో. అలాగే అండి, అలాగే. పారిజాత మేడం ఒకసారి క్లోజ్ చేయండి ఎండ్ మేడం. అని చెప్పండి, వాళ్ళకి ఎండ్ చేసేద్దాం. ఓకే మాస్టర్స్, ఇంకా మనం ఈరోజు సెషన్ క్లోజ్ అయింది. 11 o'clock మీట్ అవుదాం మనం. థ్యాంక్ యూ మాస్టర్స్.